రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని ఉద్యమకారుడు, నాయకుడు ఈటెల రాజేందర్. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా బీఆర్ఎస్ లో నెంబర్ 2గా ఎదిగిన ఈటెల ఆత్మ గౌరవ నినాదంతో పార్టీని వీడారు. కేసులతో ఉక్కిరిబిక్కిరైన రాజేందర్ భరోసానిచ్చిన కాషాయ పార్టీలో చేరి ఊపిరి పీల్చుకున్నారు. లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్ గా మారి పార్టీలో కీలక పదవిపై ఆశలు పెట్టుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం వ్యవహారంలో విచారణ కమిషన్ ముందు ఆయన ఇచ్చిన వాంగ్మూలం పెను దుమారం రేపుతోంది. కేసీఆర్ ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అధికార పార్టీ అస్త్రాలు ఎక్కుపెట్టింది. అయితే సైద్ధాంతికంగా విరోధులే తప్ప వ్యక్తిగతంగా ఏ పార్టీలోనూ శత్రువులు లేరు అంటున్న అజాత శత్రువు ఈటెల రాజేందర్ తో క్రాస్ ఫైర్. తెలంగాణ కొట్లాట నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది. అట్లాంటి కొట్లాట తర్వాత సాధించిన తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ సేమ్ నీళ్ల గురించి అత్యధిక కొట్లాట ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఆ కొట్లాటలో కీలక పాత్ర, కీలక భూమిక పోషిస్తూ ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయ విమర్శలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ మనతో అందుబాటులో ఉన్నారు. నమస్కారం రాజేంద్ర గారు. నమస్కారం రాజేంద్ర గారు. మీరు తెలంగాణ ఉద్యమం మీరు చేశారు, నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం కొట్లాడారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కట్టిన కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న వివాదంలో మీరు కూడా కొట్లాట, గతంలో నీళ్ల కోసం కొట్లాట, ఇప్పుడు కాళేశ్వరం కట్టినందుకు కొట్లాట. ఈ కొట్లాటలో మీరు కూడా ఒక సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉండటం, ఆరోపణలు ఎదుర్కోవటం, దీనికి మీరు ఇచ్చే సమాధానం సంజయ్ ఏంటి? ఆరోపణలు అనేటువంటి దానికంటే కూడా అన్యాయంగా సంబంధం లేకపోయినా కూడా బట్టకాల్చి మీదేసి బదనాం చేసే ప్రయత్నం ఆనాడు కేసీఆర్ కొన్ని విషయాలు చేసిండు. ఇలా రేవంత్ రెడ్డి సర్కారు కూడా అట్టే చేస్తున్నట్టు కనపడుతుంది. బట్టకాల్చి మీదేసి 100 సార్లు అబద్ధాలు ప్రచారం చేస్తే నిజమని నమ్ముతారు అనేటువంటి ఒక థర్డ్ క్లాస్ ఫిలాసఫీని వంట పట్టించుకున్నట్టుంది. అందుకనే నా మీద ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు. నేను చూస్తున్నా గత ఒక 1 మంత్, ఒక 4-5 నెలలుగా ఈటెల రాజేందర్ గారిని కాళేశ్వరం ప్రాజెక్టులో పిలువబోతున్నారు కమిషన్ ముందు అనే వార్తలన్నీ చేసిండు. నేను సపోర్ట్ చేయలే. చివరికి రానే వచ్చింది డేటు, పోయినా నేను కమిషన్ ముందుకు పోయింది భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, భారతీయ జనతా పార్టీ ఎంపీగా మా ఫిలాసఫీని, మా లైన్ ఆఫ్ యాక్టివిటీని ఆవిష్కరించడానికి పోలే. నేను అక్కడ పోయింది 2021 వరకు ఏదైతే నేను మంత్రిగా ఉన్నాను, 2014 నుంచి 19 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్నాను. గా పీరియడ్లో జరిగినటువంటి ఈ ఆర్థిక మంత్రి లావాదేవీలు కావచ్చు, పర్మిషన్లు కావచ్చు, క్యాబినెట్ సబ్ కమిటీలు కావచ్చు, అలాంటి వాటి కోసం పోయిన తప్ప నేను ఇప్పుడు బీజేపీ మా మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు, మా నడ్డా గారు ఏం మాట్లాడుతున్నారు, మా అమిత్ షా గారు ఏం మాట్లాడుతున్నారు, మా కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, దీనికోసం నేను పోలే. నేను అప్పుడే ఆర్థిక మంత్రిగా మాత్రమే పోయినాను. ప్రధానంగా మీ మీద వస్తున్న ఆరోపణ, లేకపోతే మొత్తం ఇష్యూలో కీలకమైన పాయింట్ మేడిగడ్డ ప్రాజెక్ట్. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవటంలో, ఆ పాపంలో ఈటెల రాజేందర్ వాటా ఎంత? ఒక మాట, ఒకవేళ నిజంగానే కనుక కుంగిపోవడానికి ఈటెల రాజేందర్కి సంబంధం ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటాం, అదొక ఆస్పెక్ట్. కానీ కుంగిపోయేదానికి ఇవాళ ఇంజనీర్లు కావచ్చు, వాళ్ళ టెక్నికల్ కమిటీస్ కావచ్చు, లేకపోతే కాంట్రాక్టర్లు కావచ్చు, లేదా ఇంజనీర్లకు టెక్నికల్ ఆస్పెక్ట్ని మించిన ఆదేశాలైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చి అట్లాంటి వాటి ఉండొచ్చు. కానీ మాకేం సంబంధం ఉంటుందండి? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లావాదేవీలకు ఈటలకు సంబంధం ఉన్నట్టుగా చెప్తే దేనికంటే దానికి ఉంటాం ఇక. కానీ మీరు ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ నాల్క వైఖరితో ఉన్నారు అనేది మీ మీద వస్తున్న ఆరోపణ ఏంటి అని అంటే, కాళేశ్వరం గతంలో క్యాబినెట్ ప్రకారం కట్టిందని ఇప్పుడు మీరు మొన్న కమిషన్ ముందు చెప్పారు. కానీ గతంలో మాత్రం కేసీఆరే మొత్తం అంతా కాళేశ్వరం డిజైన్ చేసిందనే, దానికి రూపశిల్పి ఆయనే అని చెప్పి గతంలో మీరు చెప్పారు. ఎందుకు ఈ డబల్ స్టాండర్డ్ ఎందుకు? నేను ఎమ్మెల్యేగా ఉన్ననాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే. ఆనాడు ప్రాజెక్టులు జలయజ్ఞంపేట కట్టిండ్రు. 2 సంవత్సరాలు పూర్తి చేసే ప్రాజెక్టులు, 5 సంవత్సరాలు పూర్తి చేసే ప్రాజెక్టులు. ఆనాడే తుమ్మిడిహట్టి చేవెళ్ళ ప్రాజెక్టు ఎజెండా మీదకి వచ్చింది. 2005లో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు 2 సంవత్సరాల పూర్తి చేసేది కావచ్చు, 5 ఏళ్లలో పూర్తి చేసేది కావచ్చు. కానీ 2014 వరకు కూడా ఎక్కడ తుమ్మిడిహట్టిలో తట్టెడు మట్టి కూడా తీయలేదు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగానికి పంట పొలాలకు నీళ్ళిచ్చడానికి కోసం
16,40,40,000 ఎకరాల నీళ్ళు కావచ్చు, ఇవి వెరసి ఒక 200 పైచిలకు టీఎంసీ నీళ్ళు కావాలి. కానీ అప్పుడు వీళ్ళు కట్టేది మాత్రం 160 టీఎంసీల కోసం అని చెప్పి పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ ఎక్కడ కట్టలే. ఎందుకు? ఆనాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. కానీ తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిజాయితీ ఎంతో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. అంటే వీళ్ళకి తెలంగాణ ప్రాజెక్టుల పట్ల నిజాయితీ లేదు, కట్టాలనే చిత్తశుద్ధి లేదు. కేవలం ఆనాడు మేము 2009లో మహాకూటమి ఏర్పడ్డది, మీకు ఐడియా ఉండాలి. మహాకూటమిలో మేము పోయి స్వయంగా ఢిల్లీలో పోయి ఒక బుక్ ఇచ్చి వచ్చినాం. ఇది జలయజ్ఞం కాదు, ఇది ధనయజ్ఞం అని చెప్పి, రాజా ఆఫ్ కరప్షన్. ఆ బుక్ టైటిల్ పేరు రాజా ఆఫ్ కరప్షన్ అని చెప్పి మేము ఆనాడు ఇచ్చొచ్చినాం. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాలి, ఇలా ప్రాజెక్టుల పేరిట ధనాన్ని దండుకునేవాడు, కాలయాపన చేసినవాడు, కళ్ళల్లో మట్టి కొట్టినవాడో దాన్ని బట్టి అర్థం కాదు. కానీ అది గతం గత 2014 తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరం తెలంగాణకి ఒక జీవనాడి అన్నారు, అదే సర్వస్వం అన్నారు. ఇప్పుడు అదే కాళేశ్వరానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ కూలిపోవటానికి కేసీఆర్ కారణం, లేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ కారణం అంటున్నారు. అప్పుడు మీరు బీఆర్ఎస్లో ఉండొచ్చు, ఆర్థిక మంత్రిగా ఉండొచ్చు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే 2023 అక్టోబర్ 23న ఓ మీడియా కాన్ఫరెన్స్లో మీరు చెప్పారు ఈ మొత్తం ప్రాజెక్టుకు కేసీఆర్ వల్లే నష్టం జరిగింది. 2014లో తొలి ఆర్థిక మంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన. మేము ప్రత్యక్ష సాక్షులం, మీకు తెలుసు. మా దగ్గర ఎస్ఆర్ఎస్పి 14,40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని కట్టిన ప్రాజెక్టు 40 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఎన్నడూ తుంగతుర్తికి కానీ, మహబూబాబాద్ కానీ, నర్సంపేటకు కానీ, నల్లగొండ జిల్లాకు కానీ నీళ్ళు పోలే. అంటే 14,40,000 ఎకరాలకు డిజైన్ చేయబడ్డప్పటికీ, కట్టబడ్డప్పటికి కూడా 9 లక్షల ఎకరాల కంటే కూడా ఎన్నడూ ఎస్ఆర్ఎస్పి నీళ్లు అందించలేదు. అంటే దాదాపు 5 లక్షల నీళ్లు ఫేజ్ 2కు అందలేదు. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధుల నియామకం కోసం కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి మేము సంకల్పించి ఆ రోజు ఇంజనీర్ల కమిటీలు ఇవి అవి అన్నీ చర్చోపచర్చలు, అంటే తెలంగాణ వచ్చిన నెక్స్ట్ డే నుంచే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చలు జరిగినాయి. మహారాష్ట్రకు పోయినాం మేము. నేను ముఖ్యమంత్రి గారితో మహారాష్ట్రకు పోయినప్పుడు ఆనాడు అక్కడ ఇవ్వాల్టున్న ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. అప్పుడు వారు అన్న మాట ఏంటంటే, నేనే తుమ్మిడి హట్టికి వ్యతిరేకంగా పోరాటం చేసినా మీరు 152 మీటర్ల ఎత్తు కట్టేటువంటి పర్మిషన్ చేయొద్దు, 145 మీటర్లకే మీరు పరిమితమై కట్టుకోవాలి, మా శాంక్చురీ అదంతా కూడా మునిగిపోవడానికి ఆస్కారం లేదు, మీరు మా మాట మీరు పెడితే కనుక కష్టమవుతుంది అని చెప్పి వారు పదే చెప్పారు. 2 సార్లు కన్విన్స్ చేస్తే కూడా 2 సార్లు చెప్తే మేము 152 మీటర్లు ఎత్తున్నటువంటి ఆ తుమ్మిడి హట్టిని 148 మీటర్లు కనుక కుదించి వేస్తే మా ఇప్పుడు చెప్పినటువంటి ఆశయం ఫుల్ఫిల్ అయ్యేటువంటి 16,40,000 ఎకరాలకు నీళ్ళు రావు, హైదరాబాద్కు తాగే నీళ్ళు రావు, హైదరాబాద్ పరిశ్రమ నీళ్ళు రావు. అంటే అలా నికరంగా వచ్చే నీళ్ళు 148 మీటర్ల దగ్గర కడితే 44 టీఎంసీలు మాత్రమే వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఇది పనికిరాదు అని చెప్పి నిర్ధారించుకొని అప్పుడు రీడిజైన్ కోసం రీలొకేషన్ కోసం ప్రయత్నం చేసి చివరికి ఇగో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ రీడిజైనింగ్ అనేటువంటిది అంతా వచ్చింది. అట్లా కట్టబడ్డ ప్రాజెక్ట్. అంటే వీళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఇవాళ కమిషన్ వేసిండ్రు. కమిషన్ నిజంగా ఇర్రెగ్యులారిటీస్ ఏదైతే అన్నారో, మరి నెంబర్ 2 ఆల్మోస్ట్ నెంబర్ 2 ఇన్ బీఆర్ఎస్, మీరు ఫైనాన్స్ మినిస్టర్, మీకు సంబంధం లేదని చెప్పి ఇప్పుడు తప్పించుకుంటున్నారా? సారీ, నాకు ఆ డిజైన్లు ఏంటిది, క్వాంటిటీస్ ఏంటిది, క్వాలిటీస్ ఏంటివి, ఇవన్నీ ఆర్థిక మంత్రికి సంబంధం ఉంటుంది. ఆర్థిక మంత్రికి ఒకటే సంబంధం ఉంటుంది, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్లో కనుక లోపల ఖర్చు అయితే ఆ బడ్జెట్ ప్రకారం రిలీజ్ చేసేటువంటి అధికారం మా అధికారులు చేస్తారు తప్ప మా దగ్గర దాకా రాదండి. మరి కనీసం ఫైనాన్స్ క్లియరెన్స్ ప్రతి ప్రాజెక్ట్కి, ప్రతి నియామకానికి, ప్రతి ట్రాన్స్ఫర్ కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ అవసరం. మీ దగ్గర ఎప్పుడు క్లియరెన్స్ కోసం రాలేదా అని ఒక మాట. దానికి కాళేశ్వరం కార్పొరేషన్ సపరేట్గా ఏర్పాటు చేసిందండి. రాష్ట్రంలో ఆనాడు కొత్త రాష్ట్రంలో ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టగలిగే శక్తి ఆర్థిక డిపార్ట్మెంట్కి లేదు అని చెప్పి ఒక కాళేశ్వరం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ఎస్పీవి పెట్టి ఇవాళ ఆనాడు హరిరామ్ అంటే ఆయన డైరెక్టర్గా పెట్టి కాళేశ్వరం కార్పొరేషన్కి ఏర్పాటు చేసినప్పుడు మా ఫైనాన్స్కి వచ్చేది ఏంటంటే దానికి ప్రభుత్వ పరంగా గ్యారంటీ ఇవ్వాలి కాబట్టి వచ్చింది. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఒక అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఆడిటింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుందండి.
మా దగ్గర పేమెంట్ రావాల్సిన అక్కడ కూడా లేదు, డైరెక్ట్ వాళ్ళే ఇచ్చుకుంటారు. కానీ కాళేశ్వరం మీద ఏవైతే కడుతున్న ప్రాజెక్టులు సబ్ కమిటీలో మీరు కీలక పాత్ర పోషించారు. ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. సరే, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని చెప్తున్నారు అనుకోండి, కానీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్స్లో మీరు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. క్యాబినెట్లో డిస్కషన్ జరిగితే మీ ముందుకు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు తెలివిగా నాకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? నో, నేను ఒక మాట రజనీకాంత్ గారు, అంటే మీకు బిజినెస్ రూల్స్ తెలవాలి. ప్రభుత్వ పరంగా ఉండేటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో ఇచ్చే రాయితీలు, ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇండస్ట్రీస్ రాయితీల కోసం ఉంటుంది. ఇండస్ట్రీస్ రాయితీలలో కూడా ఆర్థిక మంత్రి ఉంటాడండి. గోర్ల స్కీమ్ ఉంది, డిజైన్ చేస్తున్నప్పుడు ఆర్థిక మంత్రి ఉంటాడు. అన్ని స్కీములలో ఆర్థిక మంత్రి ఉన్నప్పటికి కూడా కానీ దాన్ని డిజైన్ చేయాల్సింది, అమలు చేయాల్సింది, దాని ఎక్స్పెండిచర్ అదంతా కూడా వాళ్ళు చేసుకోవాలి తప్ప మాకు సంబంధం ఉండదు. మాకేం సంబంధం ఉంటుంది? మాకు ఇక గొర్రెల స్కీములో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు అయిద్దని చెప్పి క్యాబినెట్ ఆమోదం చేస్తే ఆ 4,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకోవడం తప్ప, లేకపోతే లోన్స్కి పోవడం తప్ప వేరే ఉండదండి బాధ్యత. ఇప్పుడు గట్లంటే నేను ఒకటి అడుగుతున్నా రజనీకాంత్ గారు, ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా ఈ స్కాముల మీద, ఈ 2G స్కామో లేకపోతే కోల్ స్కామో లేదా బోఫోర్ స్కామో ఏదైనా ఆర్థిక మంత్రికి సంబంధం ఉంటుందండి? చెప్పండి. ఇవాళ రాష్ట్రంలో కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఆర్థిక మంత్రిగా వివిధ డిపార్ట్మెంట్లకు బడ్జెట్ అలొకేషన్ చేసి ఆ బడ్జెట్ లిమిట్లో డబ్బులు ఖర్చు పెట్టే దానికోసం మా దగ్గరికి వస్తాయి తప్ప దాని లోపల ఏం జరుగుతుందని మాకు సంబంధించి. సరే, అసలు క్యాబినెట్లో చర్చ జరిగిందా లేదా ఎప్పుడైనా కాళేశ్వరం మీద? మీరు కమిషన్ ముందు అయితే క్యాబినెట్ నిర్ణయం అని చెప్పారు, జరిగిందా లేదా? ఎందుకంటున్నా అంటే ఆ రోజు క్యాబినెట్లో ఉన్న, ఈ రోజు క్యాబినెట్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అసలు అప్పుడు కాళేశ్వరం గురించి చర్చే జరగలేదు క్యాబినెట్లో. ఒక మాట, ఇవాళ వారు ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రభుత్వం నడుపుతూ ఉంది. ప్రతి 15 రోజులకోసారో ఎప్పుడో క్యాబినెట్ ఉంటుంది. అంటే ఇక్కడైతే 2 నెలలు 3 నెలలకు ఒకసారి జరుగుతుంది, అప్పుడు 15 రోజులకోసారి క్యాబినెట్ జరిగేది. ప్రతి చిన్న అంశాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్న వారికి, ఇప్పుడు ఆనాడు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, కడియం శ్రీఆర్ గారు ఉన్నారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. మేము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి క్యాబినెట్ మినిస్టర్ జరిగేది. క్యాబినెట్ మీటింగ్లో స్పష్టంగా ఏంటంటే, ఇవాళ మళ్ళీ చెప్తున్నాం, ఒక చిన్న అంశం కూడా మంత్రులుగా మీ డిపార్ట్మెంట్లలో నిర్ణయాలు తీసుకున్నప్పటికి కూడా అది క్యాబినెట్ ముందు పెట్టండి, క్యాబినెట్ ఆమోదం పొందండి. వితౌట్ క్యాబినెట్ ఆమోదం రేపు మీరే బాధ్యులు అవుతారని చెప్పి మాకు పదే చెప్పేవాడండి. ఇవాళ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అందుకని ఆనాడు జరిగినటువంటి అన్ని సందర్భాల్లో ఒకవేళ ముందు తీసుకున్నారా నిర్ణయం, వెనుక తీసుకున్నారా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత రెక్టిఫై చేసుకున్నారా, ముందు నిర్ణయం వెలువరించి తర్వాత క్యాబినెట్ ఆమోదం తీసుకున్నారా, ఇది టెక్నికాలిటీలకు పోను. కానీ క్యాబినెట్ ఆమోదం పొందకుండా మాత్రం ఏం జరగలేదు. కానీ తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన ఇదొక్కటే మాట్లాడలా. ఆయన పీసీ ఘోష్ కమిషన్ ముందు మీరు ఏదో విషయానికి రాజీ పడి కాంప్రమైజ్ అయిపోయి కేసీఆర్ని కాపాడుతూ ఆ రోజు క్యాబినెట్ అప్రూవల్ జరిగింది అని మీరు చెప్తున్నారనేది తుమ్మల లాంటి వాళ్ళు సీనియర్ మోస్ట్ నాయకులు. ఆయన కూడా ఒక మాట, సరే నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఆయన సీనియారిటీ గురించి, ఆయన అనుభవం గురించి, ఆయన సిన్సియారిటీ గురించి నేను కామెంట్ చేసుకోను. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకుని ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, నా 7 సంవత్సరాల కేసీఆర్ గారితో ప్రయాణం మినిస్టర్గా ఎన్నడూ కూడా చిన్న అంశంతో సహా క్యాబినెట్ ఆమోదం పొందకుండా జరగలేదని మళ్ళీ చెప్తున్నా. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో ఇచ్చింది కూడా మళ్ళీ రెటిఫికేషన్ రావచ్చు, లేదా ముందు నిర్ణయం టెక్నికల్ తీసుకొని తర్వాత క్యాబినెట్ రావచ్చు. కానీ క్యాబినెట్ నిర్ణయం లేకుండా మాత్రం ఏం జరగలేదండి. తప్పు అది. ఇక ఇప్పుడు నేను ఒక మాట, మీరు కేసీఆర్ని ప్రొటెక్ట్ చేస్తున్నారా? కేసీఆర్ని ప్రొటెక్ట్ నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను రజనీకాంత్ గారు, నేను ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్నిసార్లు క్యాబినెట్లో మంత్రిగా మాట్లాడుతున్నాను. అంటే జనం ఎట్లా చూడాలి? ఆ రోజు కేసీఆర్ క్యాబినెట్ లో పనిచేసిన ఈటెల రాజేందర్, ఈ రోజు బీజేపీగా ఉన్న ఈటెల రాజేందర్, ఈ రోజు అప్పుడు నిధులు నియామకాల కోసం కొట్లాడిన రాజేందర్, ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉన్న రాజేందర్, ఇన్ని రకాల కోణాల్లోంచి ఎట్లా చూడాలి? ఇప్పుడు నేను 100 సార్లు చెప్పిన, కాళేశ్వరం డిజైన్, కాళేశ్వరం ప్రాజెక్టు అనే ఆలోచన నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? కేసీఆర్ చెప్పిండు. మీకు ఎప్పుడు కూడా ఇప్పుడు ఏ స్కీమ్ అయినా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినా కూడా అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారే డిజైన్ చేసినట్టుగా, ముఖ్యమంత్రి గారే కల్పన చేసినట్టుగా, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు ఉంటుందండి. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు ఇవన్నీ. సో ఆయన రూపకల్పన చేసి క్యాబినెట్ ముందు పెట్టి అప్రూవల్ తీసుకుంటారు. సో క్యాబినెట్ ఈజ్ డమ్మీ అంటే రూపకల్పన చేసిన సంతకాలు పెట్టారు. నేను ఒక మాట, డమ్మియా కాదా గురించి నేను ఆ డెప్త్కు పోను ఇప్పుడు రజనీకాంత్ గారు. ఇవాళ
డెమోక్రసీ గురించి నౌ యు ఆర్ అగైన్స్ట్ బిఆర్ఎస్ కి వ్యతిరేకంగా బయటకు వచ్చి మీరు బీజేపీలో ఉన్నారు, ఎందుకు ఓపెన్ గా చెప్పలేకపోతున్నారు? నేను ఒక మాట, కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఒక మంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు నేను దేవుని ప్రమాణం చేసి మాట్లాడాలి. ఏంటిది, నా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు కానీ చర్చలు కానీ ఇవన్నీ నేను అట్లా సీక్రెట్గా ఉంచుతాను. కానీ ఇవాళ మాట్లాడుతున్నది క్యాబినెట్ మినిస్టర్గా, మీరు మళ్ళా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. క్యాబినెట్ మంత్రిగా ఆనాడు నాకు లీడర్ కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ రోజు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ మీరు ఒప్పుకున్నారు గతంలో, ఇప్పుడు రైట్ అంటున్నారు. ఒక మాట రైట్ అనడం కాదు, క్యాబినెట్ నిర్ణయం అనడం వేరు, క్యాబినెట్ రైట్ అనడం వేరు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇండ్ల స్కీమ్ ఉంది, మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. 3 ఎకరాల భూమి దళితులకు పంచేది ఉంది, మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. లేకపోతే ఇంకేదన్నా గొర్రెల స్కీమ్ ఉంది 100% ఫ్రీ ఇచ్చేది, మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. కానీ క్యాబినెట్లో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంటైర్ క్యాబినెట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, గుర్తుపెట్టుకోండి. అలానే విస్మరించారు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ని. కాళేశ్వరం విషయంలో మీతో సహా ఆ రోజు ఎవరైనా ఎక్స్ప్రెస్ చేశారా? సరే ఓవరాల్ ఓకే అని ఉంటే అని మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అనేక విషయాల పట్ల అనేక దిక్కుల మాట్లాడుకోవడం వేరు, డిసిషన్ అయిన తర్వాత మాట్లాడడం వేరు, గుర్తుపెట్టుకోండి. కానీ ఈటెల రాజేందర్ గారు, మీరు ఇటీవల ఒక 2 సంవత్సరాల క్రితం జరిగిన మీడియా కాన్ఫరెన్స్లో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టం జరిగింది, అది కేసీఆర్ వల్ల జరిగింది అని చెప్పని అన్నారు. ఆ తర్వాత ఇసుక మీదే ఫౌండేషన్ వేశారని చెప్పి అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఆ రోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, ఆ రోజు కలెక్టివ్గా నిర్ణయం తీసుకున్నాం, ఒప్పుకోవాలి, అంతా ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా లోపల మాట్లాడుకోవాలా, క్యాబినెట్ అప్రూవల్లో ఉండకూడదు అని ఇప్పుడు చెప్తాను. నేను ఇంజనీర్ కాదు, టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు, కానీ ఒకటి మాత్రం మళ్ళీ చెప్పదలుచుకున్నాను. దీని పేరే బరాజ్ అండి. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ అనే బరాజులు ఇవి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ లాగా మట్టితో ఉన్నటువంటి కట్టలు కాదు ఇవి. ఇవాళ నాగార్జున సార్ లాగా మెషిన్ డ్యామ్లు కాదు ఇవి బరాజులు. అవి ఇసుక మీద కడతారా, లోతుకు పోయి కడతారా, అది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే, ఇవాళ నేను అడుగుతున్నా, పీసీ ఘోష్ కమిషన్ ఉంది, ఇప్పుడు మాట్లాడకూడదు, వాస్తవంగా మాట్లాడకూడదు దాని మీద. కానీ ఒక్కటి నేను బయటకు వచ్చి మాట్లాడినా, దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేయండి. పీసీ ఘోష్ గారు దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేయండి. వాట్ యు మీన్ బై సమగ్రమైన ఎంక్వైరీ? అంటే సిబిఐకి ఇవ్వాలా? దాంట్లో సమగ్రమైన వారే చేస్తున్నారు కదా, ఇంకా సిబిఐకి ఎందుకు ఇవ్వాలి? సమగ్రమైన ఎంక్వైరీ చేయండి. సపోజ్ ఆర్థిక మంత్రిగా బాధ్యత ఎంత ఉంది, ఇరిగేషన్ మంత్రిగా బాధ్యత ఎంత ఉంది, ముఖ్యమంత్రిగా బాధ్యత ఎంత ఉంది, క్యాబినెట్కి ఎంత బాధ్యత ఉంది, అధికారులకు ఎంత బాధ్యత లెక్క తీయండి. వాళ్ళు ఇప్పుడు కమిషన్ ఉన్నది కదా, తినబోతు రుచులు అన్నట్టుగా ఇప్పుడు ఎందుకండి? నేను ఇప్పటికే 6 సార్లు పోస్ట్ పోన్ అయ్యి 7వ సారి అయింది. తొందరగా నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారిని తొందరగా ఈ పీసీ ఘోష్ కమిషన్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. కాళేశ్వరం ఎప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చింది, క్యాబినెట్ సబ్ కమిటీ ఎప్పుడు వేశారు, ఆ తర్వాత నిర్ణయాలు ఎప్పుడు జరిగింది, మీరు రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారు, నిర్ణయాలు ఎప్పుడు జరిగినాయి, నిర్ణయాలు తీసుకొని మమ అనిపించడానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారా, లేదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారా? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? కమిషన్కి ఏమి ఇచ్చారు? నేను ఒక మాట, 2014 ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి నీళ్ళ మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జరగంగా క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాం. జరుగుతున్న క్రమంలో సబ్ కమిటీ మీకు ఒక రిపోర్ట్ ఇచ్చిపోతా. నేను ఈ రిపోర్టు ఆనాడు క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్లు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్. తుమ్మల నాగేశ్వరరావు మీరు చెప్పి తిడుతున్నారు. నేను ఇప్పుడు ఇది ఇచ్చిపోతా. దీన్ని నేను ఏమంటున్నానంటే, ప్రజాక్షేత్రంలో పెట్టండి. ఇది నాకు తెలిసి వెబ్సైట్లో కూడా ఉండొచ్చు. ఇది చదువుకొని మాట్లాడండి, వట్టిగా మాట్లాడడం, రిమార్క్స్ పాస్. ఈ సబ్ కమిటీ రిపోర్ట్ వేసింది కాంగ్రెస్ హయాంలో ఏవైతే ప్రాజెక్టులు కాళేశ్వరం పేరుతో కడదాం అనుకున్న ప్రాజెక్టులకు సంబంధించిన రివ్యూ చేయడానికి వేసిన సబ్ కమిటీ. ఒక మాట ఇప్పుడు ఈ ప్రాణహిత చేవెళ్ళ ఎప్పటిదండి? ఇది ప్రాణహిత చేవెళ్ళ కూడా 2005లో జలయజ్ఞంలో బాగా వచ్చిందే. మీరు ఇప్పుడు కట్టిన మిడిమానేరు కావచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు తెచ్చేది కావచ్చు, ఇలా మిడిమానేరు నుంచి వెళ్ళి పైకి వచ్చినది కావచ్చు, ఇవన్నీ చేవెళ్ళ దాకా వచ్చినది అంతా అప్పటిదేనండి. ఎన్ని 28 ప్యాకేజీలో 29 ప్యాకేజీలో అది ఆదిలాబాద్లో ఉన్నా, నిజామాబాద్ జిల్లాలో ఉన్నా, వరంగల్లో ఉన్నా అన్నీ అప్పటికే. ఇప్పుడు కొత్తగా ఏం లేదండి పేరు. ఇలా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం 3 బ్యారేలు కొత్తగా రావచ్చు, కానీ 38,500 కోట్ల రూపాయలతో ప్రాణహిత నీళ్ళని తీసుకొచ్చి చేవెళ్ళ దాకా
పంటలు ఎక్కువ నీళ్ళు ఇవ్వాలని చెప్పి అయితే అది దాందేనండి. సరే, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చి ఆ తర్వాత సబ్ కమిటీ వేసి సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాల్ని తర్వాత మళ్ళీ క్యాబినెట్ ఆమోదించి ఇదంతా ఏదో కలగాపులగం చేసి ఏదో మమ అనిపించేశారు తప్ప. తప్పు నేను మళ్ళీ అంటున్నా, ఇది ఓపెన్ డాక్యుమెంట్. ఆనాడు మేము చర్చోపచర్చలు పెట్టి ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్లను కూలంకుశంగా చర్చించిన తర్వాతనే సంతకాలు పెట్టిన వాళ్ళం తప్ప దానికి భిన్నంగా సంతకాలు పెట్టిన వాళ్ళం కాదు. వాటికి ముఖ్యమంత్రి గారు చెప్తే సంతకాలు కూడా కాదు. ఇప్పుడు ఇవన్నీ మేము చర్చించి సంతకాలు పెట్టి. ఓకే, ఇక్కడ మీరు చర్చించి సంతకాలు పెట్టారంటున్నారు కాబట్టి చెప్పండి, మీరు ఇచ్చిన సబ్ కమిటీ రిపోర్ట్ మేరకు మాత్రమే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కట్టబడిందా, లేకపోతే ఇంకో వేరే రూపంలో ఉందా? అంటే మాకు ఆనాడు ఈ తుమ్మిడి హట్టి నుంచి వెళ్ళి నీళ్ళు ఎత్తిపోస్తున్నప్పుడు ఈ టన్నల్స్ ఏవైతే ఉన్నాయో నీళ్ళు తెచ్చే టన్నల్స్ వాటి కెపాసిటీస్ అక్కడ లేవు, మార్చుకోవాల్సి వచ్చింది. మేమే సబ్ కమిటీనే మార్చాం. ఈవెన్ ఇప్పుడు మల్లన్న సాగర్ ఉంది, ఆడ చిన్న రిజర్వాయర్ ఉంది, అది 50 టీఎంసీలకు. కొండపోచమ్మ సాగర్ ఉంది, అది పెద్దగా. రంగనాయక సాగర్ ఉంది, అనంత సాగర్ ఉన్నది. ఇట్లా అనేక దిక్కుల మారినాయి. మేము తుమ్మిడిహట్టి నుంచి వెళ్ళి మేడిగడ్డకు వచ్చిన తర్వాత మా ఆలోచన 2 టీఎంసీలు డయా రావాలి కాబట్టి 2 టీఎంసీలు డయాకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ దానికి ఎక్కువ డబ్బులు కావాలి కాబట్టి పాత కాంట్రాక్టర్లకు ఈ ఎక్కువ పని అన్నప్పుడు ఎంత ఎక్కువ ఇవ్వాలనే పద్ధతిలో పూట వాళ్ళకే కట్టబెట్టి ఏర్పాటు చేసిన తప్ప దాన్ని ఇంకోటి చేయలేదండి. ఇవన్నీ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నాయి అంటున్నాను నేను. ఇన్ని పేజీల సబ్ కమిటీ రిపోర్ట్ మీకు వారికి కూడా పంపిస్తా. నా దగ్గర ఎందుకంటే ఇప్పుడు క్యాబినెట్ వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళ సబ్ కమిటీలో మెంబరే కదా, ఆయన దగ్గర కూడా రిపోర్ట్ ఉంటుంది కదా, వాళ్ళు బయట పెట్టమని ఆయన కూడా సంతకం పెట్టి. నేను ఒక మాట అంటున్నా, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేదానికంటే ఇప్పుడు మొత్తం గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఏమేమి జరిగిందో మొత్తం బయట పెట్టమని చెప్పండి, తప్పేముందండి. ఇంక్లూడింగ్ మినిట్స్ కూడా బయట అన్ని ఇప్పుడు అంటే గవర్నమెంట్ పరంగా బయట పెట్టడానికి ఆస్కారం ఏమో అని బయట పెట్టమని చెప్పండి, దాన్ని తేల్చమని చెప్పండి, పెట్టమని చెప్పండి. కానీ ఒక సీరియస్ మీ మీద ఈ మధ్య ఆరోపణల్లో సీరియస్ అంటే కాళేశ్వరానికి దీనికి సంబంధించి మీరు హరీష్ రావు కేసీఆర్ కమిషన్ ముందు చెప్పింది అంతా ముగ్గురు చెప్పింది అంతా ఒకటే రకంగా ఉంది, భిన్నంగా ఏం లేదు. సో ముగ్గురు కూడబలుక్కొని ఒకటే విషయాన్ని చెప్పారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఒక మాట, ఇప్పుడు ఈ ప్రాజెక్టులు దీని డిజైన్లు రీఇంజనీరింగ్లు ఇవన్నీ ఒకటే ఉంటాయి కదా. మనిషి నేను ఒకటి చెప్తా, ఆయన ఒకటి చెప్తా, నా దగ్గర గదే డాక్యుమెంట్ ఉంటుంది, ఆయన దగ్గర గదే డాక్యుమెంట్, ఆయన దగ్గర గదే డాక్యుమెంట్. సారీ అంటే ఇప్పుడు మీరు చెప్పాల్సింది కమిషన్ ముందు మేము ఆనాడు సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ గురించి చెప్పన్నా, మేము సంతకాలు పెట్టింది ఒకటై బయట ఒకటి చెప్తామా చెప్పండి. నేను అంటున్నా మేము సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ ఒకవేళ మేము ఇన్వాల్వ్ అయి ఉంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ల ప్రకారంగా మేము ఇన్వాల్వ్ ఉంటే మమ్మల్ని పని చేయమంటున్నాం. మేము డాక్యుమెంట్ ఒకటే కదా, ఇట్లా వేరే అయితే చెప్పండి రజనీకాంత్ గారు. నాకు ఆశ్చర్యం. కానీ ఒకటి చెప్పండి, కమిషన్ దగ్గరికి వెళ్ళే ముందు మీరు ముగ్గురు కూడబలుకొని మాట్లాడుకొని ఒకటే చెబుదాం అని చెప్పి అనుకున్నారా? బయట ప్రచారం మీరు హరీష్ రావు ఫామ్ హౌస్ లో కలిసి మీరు ఇద్దరు మాట్లాడుకొని కేసీఆర్ ఫోన్ లో మాట్లాడుకొని డిక్టేషన్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్ గా ప్రజెంట్ చేశారు కమిషన్ ముందు. ఒక మాట, ఇప్పుడు నా దగ్గర ఇన్ని కాగితాలు ఉన్నాయి, ఇవన్నీ నీకు అప్పచెప్పిపోతా. నేను దయచేసి ఏమంటున్నా అంటే నాకు కూడా అవసరం ఉంది. అంటే ఇటల రాజేంద్ర అంటోడు క్యారెక్టర్ ఏంది, కమిట్మెంట్ ఏంది, ఇటల రాజేంద్ర ఎట్లా ఫైట్ చేస్తాడు దానికి గన్ పాయింట్ మీద కూడా గదే చెప్తాడు, మామూలు అప్పుడు కూడా గదే చెప్తా అని చెప్తాడు. ఇవన్నీ బయట పెట్టండి, మీ టీవీ ద్వారా ప్రజానీకాన్ని తెలవాల్సిన అక్కడ ఉందని చెప్పి కోరుతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఒక మాట అడుగుతున్నాను. నన్ను బయటికి వెళ్ళగొట్టినాడు కేసీఆర్, అన్ని మీ టీవీతో సహా నన్ను 3 రోజుల పాటు నన్ను ఎంత జెండాకెక్కించినో మీకు తెలుసు. ఒక 6 నెలల కాలం పాటు నన్ను ఓడగొట్టడానికి హరీష్ రావునే అక్కడ పెట్టి నా మీద ఎంత హింస ప్రయోగించడో మీకు తెలుసు. నేను ఎంత కానీ ఏం మారలే. ఎందుకు ఆ రోజు కేసీఆర్ ఈటెల రాజేంద్ర మీద ఇంతవరకు ఎందుకు కోపం ఉంది? ఈటెల రాజేంద్ర బయటకు వెళ్ళే టైంలో కేసీఆర్ మీద ఈ రేంజ్ లో కోపం ప్రదర్శించిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ కాంప్రమైజ్? ఒక మాట 2021లో కొట్లాడినా కదా, మళ్ళీ 2023లో కూడా నేనే కొట్లాడినా కదా కేసీఆర్ గారు. నాకు తెలుదా కేసీఆర్ మీద కొట్లాడితే ఏం జరుగుతుందో? గజ్వెల్కి వచ్చి నా ప్రాంతం కాకపోయినా గజ్వెల్కి వచ్చి ఎందుకు కొట్టాడు? నా కసి తీరలేదు కాబట్టి కొట్టాడు. అంత కసి ఉన్న మీరు ఇప్పుడు ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నారు? కాదు, రేపు మళ్ళీ రాజకీయంగా వచ్చినాడు తప్పకుండా కేసీఆర్ని ఒడగొట్టాల్సిన బాధ్యత, బొందపెట్టాల్సిన బాధ్యత నాదే ఉంటుందండి, గుర్తుపెట్టుకో. కేసీఆర్తో రాజకీయంగా కొట్లాడితే కేసీఆర్ ఇరుకుని పడతారు అక్కడ కాపాడి, రాజకీయంగా నేను కొట్లాడతాను అంటే దాంట్లో జెన్యూనిటీ ఏం కనిపిస్తుంది? నేను ఒక మాట అంటాను. ఇప్పుడు నేను ఏం చెప్పినా అది ఇంపార్టెంట్ కాదు. నీవు బీసీ గోస్ కమిషన్
వందల మంది ఇంజనీర్లతో ఎంక్వైరీ చేసింది, వందల మంది ఇంజనీర్లతో, అనేక మంది నిష్ఠాలతో మాట్లాడుతుంది. ఇలా ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్, వారికి ఎంత అపారమైన అనుభవం ఉంటుందండి. వారు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినంత ఉంటుంది. ఎవడేం చెప్తుండు, దీని వెనుక ఉన్న మతలబేంది, దాంతో పాటుగా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. నేను అంటున్నా పీసీ ఘోష్ గారు గంత అమాయకుడని మీరు ఎట్లా అంటారండి? పీసీ ఘోష్ గారు తప్పకుండా ఎవరెవరు ఏం చెప్పినప్పటికీ డాక్యుమెంట్స్ మీద ఆధారపడి, ఇంజనీర్ల మీద రిపోర్ట్ల మీద ఆధారపడి తను ఫీల్ అయిన దాని ఆధారంగా రిపోర్ట్ వస్తుందని అనుకుంటున్నాను. ఈటెల రాజేందర్ గారు, మీరు ఈరోజు బీజేపీ ఎంపీ. ఎస్, బీజేపీ విధానం కాళేశ్వరం మీద, ఆ కాళేశ్వరం అనేది బీఆర్ఎస్కి ఏటీఎం. ఇది స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో క్యాంపెయిన్లో చెప్పిన మాట. కానీ అసలు ఇప్పుడు మీ విధానం ఏంటి? కాళేశ్వరం నిజంగా ఏటీఎమ్మా బీఆర్ఎస్కి? లేదు, ఈరోజు మీరు ప్రొటెక్ట్ చేస్తున్న తీరుని బట్టి చూస్తే అదేం కాదని చెప్పదలుచుకున్నాను. నేను చెప్పుడు కాదండి, ఇంజనీర్లే అప్పుడప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ చూసినా కేసీఆర్ గారు ఆదేశిస్తే మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పిండ్రు. ఇంజనీర్ తీసుకోవచ్చా అండి? కానీ ఓసారి ఒక విషయం చెప్పండి రాజేంద్ర, అసలు కాళేశ్వరం వల్ల తెలంగాణకు ప్రయోజనం ఉందా లేదా మీరు చెప్పండి మీ దృష్టిలో యాజ్ ఎ ఈటెల రాజేంద్ర. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ బీఆర్ఎస్ లీడర్గా, ఇప్పుడు బీజేపీ లీడర్ గా. కాళేశ్వరం వల్ల తెలంగాణకు ఉపయోగం ఉందా లేదా? 100% ఉపయోగం, 100% ఉందండి. 100% ఉపయోగం. యాజ్ ఎ ఈటెల రాజేంద్ర అండర్లైన్ చేస్తున్నాను. ఈటెల రాజేంద్ర అంటోడు చెప్తున్న మాట, నా ఎస్ఆర్ఎస్పి, నా ఉత్తర తెలంగాణ ప్రాణ ప్రదాయం ఏదైతుందో నా సెకండ్ విడతకు నీళ్ళు ఇవ్వలేకపోయింది. నా ఎస్ఆర్ఎస్పి ఇవాళ ఫేజ్ 1లో కూడా బాయిలు లేకుండా, బోర్లు లేకుండా నా పంటలు పండలేదు. ఇవాళ ఎస్ఆర్ఎస్పిలో 14,40,000 ఎకరాలు 100% ఎక్కడ కూడా బాయిలు లేకుండా, బోర్లు లేకుండా, కొత్తగా మళ్ళీ పుడక తీయకుండా చివరి ఆయకట్టు కూడా నీళ్ళు అందించింది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మిడ్ మానేర్ కట్టిన తర్వాత ఆనాడు మాకు ఒకటే రిజర్వాయర్ ఎల్ఎండి మాత్రమే 24 టీఎంసీలు మాత్రమే ఉండే. కానీ ఇవాళ ఇంకొక 25 టీఎంసీల నీళ్ళు మిడ్ మానేర్ వచ్చిన తర్వాత నా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు మొత్తంలో నీళ్లకు గ్యారంటీ ఏర్పడ్డది. ఈవెన్ దాని రీడిజైనింగ్ పేరిట ఇవాళ మిడ్ మానేర్ నుంచి అవసరమైతే రివర్స్ పంపింగ్ ఏదైతే పెట్టామో, రివర్స్ పంపింగ్ ద్వారా నిజామాబాద్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, నిజామాబాద్ నుంచి కరీంనగర్కి వచ్చేటువంటి ఇవి కూడా గ్యారంటీ ఏర్పడ్డది. అంతేకాదు, మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ నేను రికార్డు చెప్తా ఉన్నా, కొన్ని మర్చిపోని అవి నా వాగులు పారండి. నా వాగు మొత్తం ఆ ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కింద, లేదా ఇలా ప్రాణహిత చేవెళ్ళ, ఇలా లేకపోతే మేడిగడ్డ చేవెళ్ళ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి అన్ని వాగులు, అన్ని వంకలు పొంగి పొరున్నాయి. ఇవాళ కొన్ని వందల చెక్ డ్యామ్లు కట్టబడ్డాయి. ఇవాళ ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడబడ్డది. ఇవాళ మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఛార్జ్ అయింది. బావులలో నీళ్ళు వచ్చినాయి, బోవులలో నీళ్ళు వచ్చినాయి. అన్నిటికీ మిక్కిలి ఇవాళ అన్ని చెర్లల్లో ఎండాకాలంలో కూడా మత్తలు పోసిన సందర్భం మీరు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈవెన్ మహబూబ్నగర్ లాంటి ప్రాంతంలో కూడా ఆనాడు పూర్తి చేయబడిన ప్రాజెక్టు పూర్తి చేయబడి ఇవాళ ఎండాకాలంలో మత్తలు దూకినటువంటి విషయం మర్చిపోకండి. ఇవాళ వీళ్ళు అంటున్నారు ఏదో ఇప్పుడు కూడా పంటలు పండినాయి కదా, ఇవి కాదు. ఇవాళ సాక్ష్యం నేను 14 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను 20 ఏళ్ళుగా ఉన్నా. నేను హుజురాబాద్లో నా ఎజెండా ఏముందో తెలుసా అండి? ఆ కాలువల పండి తిరుక్కుంటా నీళ్ళు రావట్లేదు కదా, చివరి ఆయకట్టుకు తప్పకుండా నీళ్ళు ఇస్తామని చెప్పేదే మా ఎజెండా ఉండే, గుర్తుపెట్టుకోండి. వరంగల్కైనా నీళ్ళు రాలేదండి, నల్లగొండకైనా నీళ్ళు రాలేదండి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత కరెంటు బిల్లు అవుతుంది? 10,000 కోట్లు అవుతుందా? దీనికి ఎంత పోవట్లేదు. కానీ ఇప్పుడు ఇంత సుదీర్ఘంగా చెప్పిన దాన్ని బట్టి చూస్తే కాళేశ్వరం అనేది తెలంగాణకి అద్భుతమైన వరం అని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన వరం. అదే కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన వరం. అది మేడిగడ్డ కడతారా, లేకపోతే ఇంకో తుమ్మిడిహాటి దగ్గర కడతారా, అది వేరే విషయం. ఎక్కడ కడతారనేది ఇంపార్టెంట్. కానీ తెలంగాణ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిన అక్కడైతే ఉంది. కట్టిన ప్రాజెక్టు వచ్చిన నీళ్లు తెలంగాణకి అద్భుతమైన సస్యశ్యామలం కావడానికి ఉపయోగపడిందని చెప్పదలుచుకున్నాను. నేను ఒకటి అంటున్నా, ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, మొన్న వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న ఏడ్చిన రైతులు, నీళ్ళు లేవు, చివరి ఒక తడి, ఒక 2 తల్లు లేక నీళ్ళు పంటలు వెళ్ళిపోతాయని చెప్పి ఏడ్చిందండి. ఇవాళ అది కనుక ఉంటే చివరిలో ఒక 4 టీఎంసీలో 10 టీఎంసీలో నీళ్ళు ఎత్తిపోసుకుంటే ఆ పంటలు కాపాడబడేటువంటి భావన నాకు ఉందండి. కాళేశ్వరం ఏటీఎంలా ఉపయోగపడవచ్చు. కాళేశ్వరం వాళ్ళ కుటుంబానికి 1,000 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టవచ్చు. ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. లక్షల కోట్లలో ఎన్ని 1,000 కోట్లు తినడం నేను దాని గురించి మాట్లాడతాను. కానీ ప్రాజెక్టు కట్టడం వల్ల నా తెలంగాణలో నా మత్స్య సంపద పెరిగింది,
తెలంగాణలో ఎకలాజికల్ బ్యాలెన్స్ వచ్చింది. తెలంగాణలో బోర్లు ఎండకుండా అయిపోయినాయి. ఆ ప్రాంతంలో తెలంగాణలో బావులు ఎండకుండా అయిపోయినాయి. తెలంగాణ బావులు మళ్ళీ పూర్తిగా చేసే అక్కడ లేకుండా తెలంగాణ పంట పొలాలలో వేసిన నాట్లు తప్పకుండా పంట పంట విశ్వాసం అయితే వచ్చింది. సో అంటే బీఆర్ఎస్ చాలా మంచి పని చేసింది గత 10 సంవత్సరాల కాలంలో. ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇన్ని రకాల ఎకో బ్యాలెన్స్ సిస్టమ్ని క్రియేట్ చేసింది, ఇరిగేషన్ సస్యశ్యామలు చేసింది, అనేక వాగులు వంకలు గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేసింది. సో కాళేశ్వరం అనేది ఖచ్చితంగా బీజేపీ చేసిన గొప్ప, బీఆర్ఎస్ చేసిన గొప్ప పనుల్లో ఒకటని చెప్పి అనుకోవచ్చు. ఒక మాట, యు ఆర్ యాజ్ ఎ బీజేపీ ఎంపీ యు ఆర్ సర్టిఫైయింగ్. ఒక మాట ఇప్పుడు గొర్రెల స్కీమ్ పెట్టినావు, మంచి స్కీమ్ అని అంటారు ఎవరన్నా. కానీ దొంగల పాలైతే మంచి స్కీమ్ అంటామా? దొంగల స్కీమ్ మంచిదే కానీ దొంగల పాలు కాదు. ఇప్పుడు ప్రాజెక్టులు కాళేశ్వరం అనేది ఇంతమందికి, ఇన్ని వేల లక్షల మందికి ఉపయోగపడింది కదా. 100% కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఉత్తర తెలంగాణకు నీళ్ళు వచ్చిన మాట వాస్తవమా కదా? రైతాంగం దగ్గర పోండి. కరీంనగర్ జిల్లాకో వరంగల్ జిల్లాకో ఇవాళ ఎండిపోయినటువంటి పంట పొలాలు ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు పోయి మీరు రైతుల యొక్క ఆలోచన తీసుకోండి. ఇక్కడ సో డబ్బులు తినడం ఒక ఆస్పెక్ట్ అండి. ఓకే, డబ్బులు ఎంత తినడం ఒక ఆస్పెక్ట్ అండి. సరే, ప్రాజెక్టు కట్టడమే తప్పని మాత్రం తప్పు. ఓకే, ఇప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమకారుడిగా మాట్లాడుతున్నా, ఆనాడు ఈ ప్రాజెక్టుకు ఆమోదం పొందిన దాంట్లో సంతకాలు పెట్టిన మంత్రిగా కూడా మాట్లాడుతున్నా. నేను ఆ ప్రాంత వాసిగా, ఆ ప్రాంత ఎమ్మెల్యేగా, నేను 20 ఏళ్ళుగా అక్కడ దుఃఖాన్ని చూసినటువంటి మనిషిగా మాట్లాడుతున్నా. నాకు తెలుసు ఆ బాధ ఏందో, ఆ దుఃఖం ఏదో నాకు తెలుసు. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుంగిన మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఉండటం ఆ ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పిదం అనుకోవచ్చు. ఇవాళ నేను ఒకటి అంటున్నా, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు, దయచేసి మీరు ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నాను. 1,00,000 కోట్లు కట్టబడ్డ ప్రాజెక్టు అని మీరు అంటున్నారు. ఓకే, అందులో మేడిగడ్డ మీద పెట్టిన ఖర్చు 4,600 కోట్లని, ఇంకొక అన్నారం మీద, సుందెల మీద ఖర్చు పెట్టిన మొత్తం ఈ 3 బరాజుల మీద ఖర్చు పెట్టిన డబ్బు 9,500 కోట్ల రూపాయలు అని చెప్పి ఇలా లెక్కలు చెప్తున్నాయి. అంటే 90,000 కోట్ల రూపాయలు లక్ష్మీ బరాజు నుంచి ఇలా ఎల్లంపల్లి నుంచి మొదలుపెట్టి ఇవన్నీ ఉన్నాయి, లిఫ్ట్లు ఇవన్నీ ఉన్నాయి. మేడిగడ్డ అది మీకు మల్లన్న సాగర్ కావచ్చు, అది కొండపోచమ్మ సాగర్ కావచ్చు, లేకపోతే అనంత సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఇవాళ గంధమల్ల, బస్వాపూర్, ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పూజ చేసిన గంధమల్ల కావచ్చు, బస్వాపూర్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఒక్క మాట అంటున్నా, నువ్వు కొట్లాడు. నువ్వు ఆ ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నదో, తిన్నదో, కుటుంబం తిన్నదో, ఎవరు తిన్నదో కొట్లాడు. కానీ రైతుల కళ్ళలో మట్టి కొట్టకు. ఆ 2 పిల్లలు ఆ 11th దాని ఏదో 11 డివిజన్లు ఏదో ఉంటుంది, ఆ డివిజన్ వెంటనే బాగు చేసి ఫస్ట్ ఆ టెక్నికల్గా ఏం మిస్టేక్స్ ఉన్నాయో ఆ 3 బరాలకు ఉన్న దాన్ని ఇంటర్నేషనల్ నిష్ఠాలతోటి చర్చలు పెట్టి తక్షణమే దాన్ని రిపేర్ చేసి పంట పొలం నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నాను. నేను ఈ టాపిక్ని క్లోజ్ చేసే ముందుగా ఫైనల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తా, మీరు ఎస్ఆర్నో చెప్పండి. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గుడ్, కాంగ్రెస్ బ్యాడ్ అనుకోవచ్చా? నేను ఒక మాట అంటే కాంగ్రెస్ పార్టీ వెంటనే నిలియమని చెప్పి కోరుతున్నాను. నేను దాన్ని రిపేర్ చేయమని కోరుతున్నాను. నేను ఇంకెక్కడైతే ఇన్కంప్లీట్ షేప్లో వాటి కట్టమని చెప్పి కోరుతున్నాను. ప్రాజెక్టు కట్టడానికి ఎక్కడైతే మిగిలిపోయి ఉన్నాయో, ఏ ప్రాజెక్టులు అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కంప్లీట్ చేయలేకపోయిందో తక్షణమే వాటిని కట్టించి రైతాంగ పంట పొలాలకు నీళ్ళు ఇవ్వమని చెప్పి కోరుతున్నా. ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో చేరారు, ఎంపీ అయ్యారు. ఓకే, అంతా సర్దుకున్నారా? సర్దుపోట్లకు గురవుతున్నారా? నేను కంఫర్ట్గా ఉన్నా రజనీకాంత్ గారు. ఏదో డిస్కంఫర్ట్ ఫీలింగ్ లో ఉన్నారు చూసే వాళ్ళకి. అంటే ఎందుకో కొద్దిమంది దాన్ని కావాలని కెలుకుతూ ఉంటారు, కావాలని సోషల్ మీడియా పెడతా ఉంటారు. నేను 5 ఏళ్ళు అవుతుంది కదా, ఒకసారి ఎమ్మెల్యే గెలుస్తుంది, ఇవాళ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దాకా పోతుంది, ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటుంది, నాకు ఇన్ని బాధ్యతలు ఇచ్చే 5 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నేను కొత్త అని ఎట్లా అనుకుంటా. కానీ ఏదో ఈటెల రాజేందర్ ఇంకా సర్దుకోలేదు, అక్కడ ఏదో ఆటుపోట్లకు గురవుతున్నారు. మంచి కంఫర్ట్గా ఉన్నా. నేషనల్ పార్టీలో, నేషనల్ పాలిటిక్స్లో తప్పకుండా ఇలా వైరుధ్యాలు, ఆధిపత్యాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఉండవు, గుర్తుపెట్టుకోండి. ప్రాంతీయ పార్టీ ఏమో ఇక్కడనే కాబట్టి ఒకడే నాయకుడు ఉంటాడు. మరి జాతీయ పార్టీ కదా, అదే జాతీయ పార్టీలో జాతీయ నాయకులతో బాగానే సంబంధాలు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. స్టేట్లో ఏదో పొసకట్లేదు, అడ్జస్ట్ కావట్లేదు, సర్దుకోవట్లేదు, ఇబ్బంది పడుతున్నారు, మిమ్మల్ని గిల్లుతున్నారు, పోక్ చేస్తున్నారు. ఇప్పుడు మా అధ్యక్షుడు మా కిషన్ రెడ్డి గారు, నేను చాలా కంఫర్ట్గా ఉంటాను. నాకు 20 కిషన్ రెడ్డితో కంఫర్ట్గా ఉన్నారు, మిగతా వాళ్ళతో కంఫర్ట్గా ఉన్నారు అని
నేను చెప్తున్నా ఎక్కడన్నా ఒక్కరిద్దరు కావచ్చు, కానీ నేను 99.9% మా కార్యకర్తలు కానీ మా నాయకులలో కానీ నేను నా అంత మింగిలేటోళ్ళు ఎవరు లేరు. మీరు మింగిల్ అవుతున్నారు, వాళ్ళు మీతో మింగిల్ వాళ్ళు కూడా కాలేకపోతున్నారు. నాతో మింగిల్ అవుతారండి. అది తప్పు. నన్ను ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. మిమ్మల్ని ప్రేమించినట్టు కనిపిస్తున్నారు తప్పితే ప్రేమ లేదు దాంట్లో, కడుపులో కత్తులు పెట్టుకొని కావలించుకుంటున్నారు అని చెప్పి. అవన్నీ కొద్ది మంది సృష్టి, కొంతమందికి ఇది అవసరం ఉంది కాబట్టి దాన్ని అప్పుడప్పుడు లేవనెత్తారు తప్ప ఇది మా పార్టీకి లేదు, మా కార్యకర్తలు లేదు, మా నాయకులకు లేదు. అంత బాగుంటే మీకు కావాల్సింది ఎందుకు రావట్లేదు? ఏంటిది అది? జగమెరిగిన సత్యం. నేను ఒక మాట చెప్తున్నాను. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాకు ఎంత బాధ్యత ఇచ్చిందో నాకు తెలుసు. తర్వాత నేను ఇప్పుడు ఎంపీ గెలిచిన తర్వాత నాకు కమిటీలలో గౌరవం ఇచ్చిండ్రు, నాకు చైర్మన్ పదవి ఇచ్చిండ్రు, అక్కడ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పి నన్ను నేషనల్ ఎగ్జిక్యూటివ్ దాంట్లో కొనసాగిస్తున్నారు. నాకు ఇంత గౌరవం ఇచ్చిండ్రు. రేపు మా జాతీయ పార్టీలో మా భారతీయ జనతా పార్టీలో రేపు ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలనేది చాలా కీలకంగా. వాళ్ళు మీకు వాళ్ళకి కావాల్సుకున్న పదవులు ఇస్తున్నారు తప్పితే స్టేట్కి అవసరమైన మీకు అవసరమైన పదవి ఇవ్వట్లేదు అనేది డిస్కషన్ పాయింట్. మా పార్టీ వేరు, నేను వేరు ఉండను. మా పార్టీకి ఏం అవసరం ఉంటుందో ఆ పదవులు ఇస్తారు. మా పార్టీ ఎప్పుడు నేను తీసుకున్నా అవి నేను తీసుకుంటాను. కానీ మీకు పార్టీలో జాయిన్ అయ్యే సందర్భంలో కీలక పదవి ఇస్తాము అని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు దాన్ని ఇవ్వలేకపోతున్నారు అంటే ఏవో బలమైన శక్తులు అది రాకుండా అడ్డుకుంటున్నాయి అనేది ఒక అనుమానం. అనుమానమే, నిజం కాదు. నిజం అనుకోండి, నేను అనుమానం ఏదో ఫ్లోకి వద్దన్నాను, చాలామంది నిజమని నమ్ముతున్నారు. ఎవరైనా గిట్నే అక్కడక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో పడి కొంతమంది మౌత్ ప్రచారం ఉండొచ్చు, దాంట్లో ఆ మైకోల పడ్డలు తప్ప నిజమైన పొలిటికల్ అవగాహన ఉన్న వాళ్ళు కానీ క్లారిటీ జాతీయ పార్టీల పట్ల, జాతీయ రాజకీయాల పట్ల క్లారిటీ ఉన్న వాళ్ళకు చాలా క్లారిటీ ఉంది. కానీ రాజకీయాల్లో మన పక్కనే శత్రువులు తిరుగుతుంటారు అని అంటుంటారు. మీ పార్టీలో ప్రజెంట్ మీకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మీ చుట్టుపక్కన ఒక వ్యతిరేకమైన క్యాంపెయిన్, మీరు ఏదైతే సోషల్ మీడియా అంటున్నారో దానిలో కావచ్చు, పార్టీలో కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేయటంలో కావచ్చు, ఇలా మీ పార్టీలోనే అంతర్గత శత్రువులు బాగా పెరిగి ఉన్నారు, మీకు పదవులు రానియకుండా, ప్రధానంగా అధ్యక్ష పదవి రానియకుండా అడ్డుకుంటున్నారని. నేను ఒక మాట, నేను కాంగ్రెస్ పార్టీ అధికారం రాక మునుపు చెప్తున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేసిండ్రు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉండగానే అదే ఆఫీస్ నుంచి సోషల్ మీడియా నాకు వ్యతిరేకంగా పోతున్నాయని చెప్పి పెడుతున్నారు. అంటే జాతీయ పార్టీలలో ఒకరి మీద ఒకరు కాంప్లైంట్ చేసుకోవడం ఇవన్నీ బయట కాంగ్రెస్లో చాలా ఎక్కువ ఉంటాయి. బీజేపీలో మా దాంట్లో గంత అంతలేవు, ఎంత కొంత అయితే ఉన్నాయి, ఉన్నా కూడా మా వాళ్ళు నమ్మరు. ఎందుకు అని అంటే బీజేపీ ఒరిజినల్ బీజేపీలో అయితే ఉండవు, కానీ బీజేపీలో చాలా మంది బయట నుంచి వచ్చి చేరారు కాబట్టి ఆ అవలక్షణాలన్నీ వచ్చేసినాయి. నో మా దాంట్లో ఆ అవలక్షణాలు ఉండవు. అసలు మా దాంట్లో ఎంత నిబద్ధత ఉంటుందంటే ఒకసారి నిర్ణయం అంటే జరిగితే అసలు మళ్ళీ వెనుకకు పోయే ప్రసక్తి ఉండదు, అంత నిబద్ధత ఉంది మా పార్టీ. కానీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అక్కడ దాకా వచ్చి చెయ్యి దాకా వచ్చి జారిపోతుంది. ఈ నాయకత్వం, కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోలేక వైఫల్యం చెందుతుందా, లేదు అనుకుంటే మీ ప్రత్యర్థులు బలంగా ఉన్నారా? ఒక మాట, వైఫల్యం అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు రజనీకాంత్ గారు? మా పార్టీ 2 ఎంపీల నుంచి వెళ్ళి అలా దేశాన్ని నడుపుతున్న పార్టీ, మోడీ గారి నాయకత్వంలో, నడ్డా గారి నాయకత్వంలో ఇన్ని రాష్ట్రాలు చేయగలుగుతున్నారు, తెలంగాణ మాత్రం చేయలేకపోతున్నారని. తెలంగాణ సౌత్కు సంబంధించి కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవం. మీకు తెలుసు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటకలో అయితే మేము వచ్చినాం. ఇంకా అక్కడ సంపూర్ణంగా ఈ సౌత్కు సంబంధించిన దాంట్లో కొంత గ్యాప్ ఉండొచ్చు, కానీ తప్పకుండా సౌత్లో కూడా రేపు భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలనే కాన్సెప్ట్లో కానీ కమిట్మెంట్లో కానీ ఎక్కడ తేడా లేదు. కుల్లం మాట్లాడుకున్నారు రాజేంద్ర గారు. లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఈటెల రాజేంద్ర బ్యాక్గ్రౌండ్లో ఉందో అది ఇప్పుడు మీకు భారతీయ జనతా పార్టీలో అడ్డంకిగా ఉంది. అసలు ఎక్కడలే ఒక మాట, నేను 23 ఏళ్ళకే పోల్ట్రీ ఫామ్ పెట్టిన. నేను విద్యార్థి ఉద్యమాల్లో పక్కా పీడిఎస్ ప్రోగ్రెసివ్ డెమోక్రసీ స్టూడెంట్స్ యూనియన్లో ఉన్నా, క్యాంపస్లో ఉన్నా. మాతో పాటుగా సహచరులు చాలామంది ఏబీపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను పీడిఎస్లో ఉన్నమాట వాస్తవం. నేను ఆనాడు విద్యార్థులుగా ఒక్కొక్కరి ఆలోచన, విద్యార్థులుగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రంగు ఉండొచ్చు. కానీ ఆఫ్టర్ దాట్ నేను బిజినెస్లో ఉన్నా, ఒక 15-20 ఏళ్ళు పోల్ట్రీ ఫామ్లో ఉన్నా, ఇలా 25 ఏళ్ళు రాజకీయ నాయకుడు ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ ఇస్టు రైట్ ఇప్పుడు ఒకటే ఇస్తుంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకింత మేలు చేసేటువంటి ఇస్తూ తప్ప నేను ఇంకా లెఫ్టిస్ట్, హ్యూమనిస్ట్, రైటిస్ట్ అన్నీ మానవతావాదిని. నేను మనిషి గురించి రైటిస్ట్ కదా, రైటిజమా లెఫ్టిజమా పక్కకు పెడితే నేను మానవతావాదిని. తప్పకుండా
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలని తపన ఉన్నవాడిని, ప్రజలే దేవుళ్ళుగా భావించేవాడిని, ప్రజలే సర్వస్వంగా భావించే పొలిటికల్ లీడర్ నేను. మీరు రైటిస్ట్ అని బలంగా ఒక ముందడుగు ఎగిపోవటం వల్లే మీకు పదవి ఇంకొంచెం ఒక అడుగు వెనక ఉంది అని. అసలు నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిని, నేను భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో మా పార్టీ ఫిలాసఫీ ఒకటే ఫిలాసఫీ, దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం, దేశ సంపదని సమస్త ప్రజానికానికి పంచడం, దేశ కీర్తిని ప్రతిష్టని ప్రపంచ చిత్రపటం మీద గొప్పగా ఆవిష్కరించడం, ఎక్కడ కూడా తలదించుకునేటువంటి నిర్ణయాలు కాకుండా తలెత్తుకునే పద్ధతిలో పరిపాలించడమే మా పార్టీ యొక్క కర్తవ్యం. రజనీకాంత్ గారు, గది మా కర్తవ్యం ఇవ్వాల. కానీ నేను ఈ మధ్యకాలంలో మీరు ఎంపీ అయిన తర్వాత మరీ క్లోజ్గా చూస్తున్నాను. ఇప్పుడు కూడా చూస్తే మీ నెత్తి మీద అక్షంతలు కుంకుమ ఉంది, ఎక్కడో గుడికిళ్ళు వస్తున్నారేమో. తర్వాత మీరు ఈ మధ్యకాలంలో చాలా దేవాలయాలకు సంబంధించి అక్కడ దేవతల్ని మీద కొంత నష్టం చేసే ప్రయత్నం చేస్తే చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. కష్టపడి పుష్కరాలకు వెళ్ళి పంచగట్టుకొని పుష్కరాల్లో నామాలు పెట్టుకుని మునిగారు. సో మీ భావాజాలాన్ని మార్చుకునే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నారేమోనని నాకు బయట నుంచి చూసే వ్యక్తిగా అనిపిస్తుంది. రైట్ ఆర్ రాంగో చెప్పండి. రజనీకాంత్ గారు, ఒక 2 నిమిషాలు చెప్పండి. నేను 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ప్రతి ఊరి బయట ఉన్నటువంటి దేవాలయానికి పోకుండా, పూజలు నిర్వహించకుండా ప్రచారం జరగలే. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత అన్ని మతాల, అన్ని విశ్వాసాలను గౌరవించే మనిషిగా ఉన్నా, అందరి వాడిగా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, నేను చర్చికి పోయేవాడిని, మసీదుకు పోయేవాడిని, గుళ్ళలకు పోయేవాడిని. ఆనాడు కూడా ఆర్ఎస్ఎస్ పిలిచేటువంటి ప్రోగ్రాం కూడా పోయేవాడిని అండి, గుర్తుపెట్టుకోండి. బీజేపీ ఓన్లీ మెజారిటీ పాలిటిక్స్ చేస్తుంది, హిందుత్వ పాలిటిక్స్ చేస్తుంది, హిందువుల కోసమే మున్నా అని చెప్పి నిరూపించడానికి పదే ప్రయత్నం చేస్తుంటుంది. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. నో, మా మోడీ గారు అన్నారు కదా, ఇవాళ అక్కడక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం వేరు, ప్రభుత్వం పాలసీ పరంగా తీసుకోండి. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ వింటున్నారండి. ఇది ఎవరిచ్చిన నినాదం అండి? మోడీ గారు ఇచ్చిన నినాదం. కానీ ఒక్క విషయం చెప్పండి, మీరు బీఆర్ఎస్లో నెంబర్ 2గా చలామణి అయ్యారు ఒక 2 దశాబ్దాలుగా. అలాంటిది ఇప్పుడు మీరు 8 మంది ఎంపీల్లో ఒకళ్ళుగా ఉంటాం, మీకు ఎట్లా అనిపిస్తుంది? అది ప్రాంతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ కదా. అడ్జస్ట్ అయిపోగలుగుతున్నారు? 100%. జాతీయ పార్టీ అని పనిచేయాల్సింది రాష్ట్రంలోనే కాబట్టి ఆ 8 మంది ఎంపీల్లో ఒకటిగా పనిచేయడం ఆర్ యూ ఓకే? తప్పేందుకంటే పాత్రలు మారుతూ ఉంటాయి కదా, ఒకసారి క్యాబినెట్ మంత్రి, ఒకసారి పెద్ద లీడర్లు ఉంటారు, ఒకసారి కిందికి వస్తాం, మంచిగానే ఉంది, కంఫర్ట్గా ఉన్నా. కానీ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అధ్యక్షుడిగా ఎందుకు చూడలేకపోతుంది, రాష్ట్ర అధ్యక్షుడు? అది వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయండి. మా పార్టీని అంత బలహీనంగా అనుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నా, మా పార్టీ చాలా ప్రజాస్వామికమైంది. ఎప్పుడు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలి అనేదాన్ని మా పార్టీ నిర్ణయించుకుంటాం. మిమ్మల్ని మీరు ప్రెసిడెంట్ క్యాండిడేట్గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలంటే ఏ పాయింట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ప్రజలకు అర్థం కావడం కోసం? తెలియదు నాకు, నేను ఇంకా అనుకోలేను. మీరు మెటీరియల్ అనుకుంటున్నారా? బీజేపీ స్టేట్ అధ్యక్షుడు మెటీరియల్ పర్సనాలిటీ అనుకుంటున్నారా? నాకు నేనుగా ప్రెసిడెంట్ కావాలి, నాకు నేను ఇంకేదో కావాలని అనుకుంటాను. నేను అనుకుంటే కాదు. ఒకటి రజనీకాంత్ గారు, ప్రజలు అనుకుంటే పదవి వస్తుంది, ప్రజలు అనుకుంటే ఒకటి, ప్రజలు అనుకునే దాన్ని ప్రజలు అనుకోవాలి, ప్రజలు అనుకునే దాన్ని పార్టీ అమలు చేయాలి. అప్పుడు మాత్రమే సింక్రనైజ్. రెండు మ్యాచ్ కాకుండా సింక్రనైజ్ కాకుండా ఎప్పుడు నేను అనుకుంటే లేదని కాదండి. కాళేశ్వరం కమిషన్ మిమ్మల్ని పిలిచడంతో మీకు రావాల్సిన పదవి ఆగిపోయింది, లేకపోతే పోస్ట్ పోన్ అయింది. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని సపోర్ట్ చేస్తూ ఆ రోజు ఆర్థిక మంత్రిగా మీరు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఇక మీకు పదవి రాకుండా అడ్డుకుంటున్నాయి అనేది కామెంట్లు, బయట ఉన్న కామెంట్లు. ప్రాజెక్టు కట్టాలనే దానికి సపోర్ట్ చేస్తున్నా. నేను ఎండిన పంట పొలం నీళ్ళు ఇచ్చేదానికి సపోర్ట్ చేస్తున్నా. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ కూడా నేను సపోర్ట్ చేస్తున్నా. విచారణ జరగాల్సిందని సపోర్ట్ చేస్తున్నా. విచారణ రిపోర్ట్ రావాలని సపోర్ట్ చేస్తున్నా. దాంట్లో ఎవరైనా దోషులు ఉంటే పనిష్మెంట్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తున్నా. అంతే తప్ప నేను ఆనాటి క్యాబినెట్ మినిస్టర్గా ఇవాళ ఆనాడు సంతకాలు పెట్టి ఇవాళ పెట్టలే అని చెప్పేంత మూర్ఖు. మీరు కేసీఆర్ని మీ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తున్నారా స్టిల్ టుడే? ఇవాళ చూస్తా, రేపటి కూడా చూస్తా. రేపు మీకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మీ ప్రధాన ప్రత్యర్థిని కాంగ్రెస్ కింద చూస్తారా, బీఆర్ఎస్ని చూస్తారా? ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ మా ప్రధాన ప్రత్యర్థి. తప్పకుండా మళ్ళా ఆనాటి పార్టీ కూడా మా ఇంకొక ప్రత్యర్థి. కానీ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే రేపు కలవబోతున్నాయని కాంగ్రెస్ పదే చెప్తుంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఆ ప్రయత్నం గతంలో జరిగింది అని అంటున్నారు. మీ నోటీస్లో ఉందా? ఇప్పుడు అట్లా గాలి వార్తలకు నేను స్పందించిన ఒకటి, ఇవాళ కూడా మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పే మూర్ఖులకు ఆన్సర్ చెప్పని రెండు. రాజేంద్ర గారు, మిమ్మల్ని మీరు
ఈటెల రాజేందర్గా ప్రజల ముందు ప్రజెంట్ చేసుకుంటారా, ఒక బలమైన బీసీ నాయకుడిగా మిమ్మల్ని ప్రజల ముందు ప్రొజెక్ట్ చేసుకుంటారా, ఇంకా వేరే రకంగా ప్రజెంట్ చేసుకుంటారా? వాస్తవంగా ఇప్పుడు ఈ వర్గాల నుంచి వెళ్ళి ఈ స్థాయికి వచ్చిన లీడర్ని కాబట్టి నన్ను చాలామంది అభిమానిస్తారు, మీకు తెలుసు. రెండవది నా ఫిలాసఫీ కూడా ప్రభుత్వ ఫలాలు అణగారిన వర్గాలకు జాతులకు అందించాలనే ఫిలాసఫీ. న్యాచురల్గా వాళ్ళు ఏ వర్గాలు ఉంటారు, కింది వర్గాలే ఉంటారు కదా, నేను ఆ వర్గాల పక్షం ఉండడం తప్పు కాదు. మూడవది, ఇవాళ ఈ వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు కట్టాలని చెప్పి ప్రతిపాదన చేసినట్టు నేను ఒకనున్నా. అన్నిటికీ మిక్కిలి హాస్టల్లో ఉండే పిల్లలకు సన్నబియ్యం పెట్టినట్టేనే నా కాన్సెప్ట్ ఎటువైపు, నా ఆలోచన ఎటువైపు ఉంటుందో మీకు తెలవాలి మీకు. అందువల్ల నేను తప్పకుండా అణచివేతకు గురయ్యే, ఆకలితో ఉండే పేదరికంలో మధ్య వాళ్ళకు అండగా ఉండాలని మాత్రం ప్రభుత్వమే అండగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మాత్రమే కాదు. మిమ్మల్ని మీరు బలహీన వర్గ నాయకుడిగా తెలంగాణ సమాజంలో మీకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అనేది నిర్వివాదాంశమైన అంశం. నేను తప్పకుండా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తిని. ఆ వర్గాలకు సంబంధించి అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ కూడా తీసుకుంది, మాది బీసీ. కానీ ఆ బీసీలని ప్రాపర్గా బీసీ నాయకులను కానీ బీసీ ఇష్యూస్ని కానీ అడ్రస్ చేస్తుందని మీరు నమ్ముతున్నారు? తప్పకుండా చేస్తామండి. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత పోనీ ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఇప్పటివరకు కానీ 50% పైబడి జనాభా ఉన్నటువంటి బీసీలు ఇవాళ ఎన్నడూ కూడా ఒక ముఖ్యమంత్రి కాలేదండి. ఎంత బాధ అనిపించే సన్నివేశం. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా గుర్తించి మోడీ గారు ఎల్బీ స్టేడియంకి వచ్చి తెలంగాణ పిల్లలకు ఒక అప్పీల్ చేసిపోయాడు. తర్వాత అప్పీల్ సందర్భం తక్కువ టైం ఉండొచ్చు, అది కనెక్ట్ కాకపోవచ్చు, రిజల్ట్ రాకపోవచ్చు, కానీ మా కమిట్మెంట్ని మాత్రం ఎవరు ప్రశ్నించజాలరు. సో బీసీ ముఖ్యమంత్రి తర్వాత బీసీ అధ్యక్షుడు అవుతారా? బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ధైర్యంగా ప్రకటించిన పార్టీ భారతీయ. దట్స్ వాట్ నేను అంటుంది. బీసీ ముఖ్యమంత్రి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అధికారం కావాల్సిన నెంబర్, ఈ లోపల బీసీ వ్యక్తిని అధ్యక్షుడిగా చేస్తారా? అరే అందుకని నేను అధ్యక్షుడు చేయడం వేరు, ముఖ్యమంత్రి చేయడం వేరు. అధ్యక్షుడు చేస్తారని ఎవరు చేస్తారనే మా పార్టీ ఆలోచించుకుంటుంది. దాన్ని బట్టి నేనైతే చెప్పండి. నేను ఒక వ్యక్తిగా మీరే చెప్తున్నారు నువ్వు ప్రెసిడెంట్ రేస్లో ఉన్నవాట కదా అని. ప్రెసిడెంట్ రేస్లో ఉన్నవాట అని చెప్పి చెప్పటం కాదు, మీరు అనుకుంటున్నారా లేదా? మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను అనుకుంటలేను. మీరు అనుకోవట్లేదు. నేనేది అనుకుంటా, మా పార్టీ అనుకుంటుంది. మీరు కూడా ఉండాలి కదా, నేను ఇస్తే నేను చేయగలుగుతానని మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏ బాధ్యత ఇచ్చినా సైనికుల్లాగా పనిచేసే లీడర్ నేను. కానీ ఎక్కడ ఎవరు ఇప్పుడు అంతమంది టీఆర్ఎస్లో కూడా ఉన్నా, నేను పార్టీ ఫ్లోలో ఇచ్చిండ్రు చేసిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ బీజేపీ మిస్ అయిపోయింది లాస్ట్ 1.5 ఇయర్లో. ఆ పార్టీ ఎదగటానికి ఉన్న స్కోప్ అంతా బికాజ్ కీలకమైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల, నాయకత్వం విషయంలో కానీ ఇతరత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోయిందని ఒక పొలిటికల్ డిస్కషన్ ఉంది. డిస్కషన్ ఉండొచ్చు కానీ అది సంపూర్ణంగా కాదు, నిజం కాదు. ఓకే సరే, ఇక ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన గురించి చూద్దాం. మీరు ఎంపీగా ఉండి ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీద, దట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. తీవ్రం కాదు, అతి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దట్టు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, ప్రభుత్వం మీద. ఈ విమర్శల వెనుక ఏమన్నా కారణం ఉందా? ఒక మాట, ఇప్పుడు కొత్తగా మీకు నాకు 25 ఏళ్ళ పరిచయం. నేను కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మీరు పరిచయం ఉన్నారు. నేను రాజశేఖర్ గారి మీద కొట్లాడారు చెప్తా, ఇప్పుడు తనులాటకి వెళ్తున్నారు. రెండవది, మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు కదా, రోషా గారు ఉన్నారు కదా, కొట్లాడలేదా? నేను చెప్పండి. నేను ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ మీద కూడా కొట్లాడిన, మీకు తెలుసు. కేసీఆర్ మీద కొట్లాడి నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా లాస్ట్ నేను మాట్లాడిన మాటలు ఒకసారి వినండి మీరు. ఇవాళ ఇవి అంటే ప్రభుత్వం మీద కొట్లాడతాను నేను. ప్రభుత్వాన్ని నాయకత్వం వహించే వాళ్ళ మీద కొట్లాడు తప్ప నాకు కొట్లాడ ఏముంటుందని. మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మీరు గ్యాప్ తీసుకున్నారు, ఏ పార్టీలో చేరలా. అప్పుడు నేను మిమ్మల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. అప్పుడు మీరు అన్ని పార్టీల నాయకులను కలిశాను. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పుడు పిసిసి అధ్యక్షుడు, ఆయన కూడా కలిశారు. కలిసి కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడదాం, పోరాటం చేద్దామని దానికోసం కలిసారు, ఇంకా వేరే పర్పస్ కోసం కలిసారు నాకు తెలియదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం వెనుక మీ కారణం ఏం కనిపిస్తుంది? కారణం ఒకటే, బాధ అనిపించింది ఎక్కడ అంటే, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిండు అవన్నీ నేను లోతుల్లోకి పోవాల్సిన అక్కడ లేదనుకుంటున్నాను. వచ్చుడే కన్స్ట్రక్షన్ పక్కకు పెట్టి డిస్ట్రక్షన్ మొదలుపెట్టిండు, చూసావా? అక్కడ కొట్లాడ స్టార్ట్ అయింది. నా కొట్లాడ ఎక్కడ స్టార్ట్ అయింది? రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా హైడ్రా నెపంతో పేదల ఇల్లు కూడా కూలగొడుతున్నప్పుడు, నాగార్జున లాంటి వాళ్ళవి కూలగొట్టి ఒక సందేశం ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వచ్చిండు అంటే 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కట్టుకున్న బస్తీల జోలికి వచ్చిండు. తప్పును కరెక్ట్ చేయొద్దా? తప్పు జరిగిన దాన్ని కరెక్ట్ చేయొద్దా? సారీ మీరు తప్పు మాట్లాడుతున్నారు, మీరు అనుకోకండి పర్లేదు. నేను మిమ్మల్ని మీ టీవీని ఇచ్చి
నా బస్తీలకు పంపండి, నేను తప్పైతే ముక్కు నేను రాస్తాను. 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఏ ప్రభుత్వాలు అయితే పట్టాలు ఇచ్చినాయో, ఏ ప్రభుత్వాలు అయితే ఎల్ఆర్ఎస్ కట్టించుకుందో, ఏ ప్రభుత్వాలు అయితే వీటిని కాలనీలకు గుర్తించినాయో గవి వాళ్ళు వచ్చి నువ్వు హైడ్రా వచ్చింది ఇల్లీగల్ అని చెప్తుందండి? ఏ ప్రభుత్వం అండి? నీ ఎంఆర్ఓలు, నీ ఆర్డీఓలు, నీ కలెక్టర్లు సర్టిఫై చేసిన భూములలో పర్మిషన్లు ఇస్తే కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొడతారండి మీరు? 30 ఏళ్ల క్రితం కట్టుకున్నాను. ఈ డిస్కషన్ మీరు ఈ పాయింట్ తీసుకొస్తారని నేను చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అక్కడ అక్రమంగా ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఇళ్ళు కూల్చలేదా? అక్కడ నేరస్తులు ఇళ్ళు కూల్చలేదా? బుల్డోజర్లు తీసుకురాలేదా? అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఇంకోటి న్యాయమా? సారీ, మా ప్రభుత్వాలు ఎక్కడ నేను అన్ని రాష్ట్రాల గురించి తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసు, మా ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చి 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ఏ ఒక్క ఇల్లు కూడా కూలగొట్టిన దాఖలు ఉంటే నేను దేనికంటే దానికి నెంబర్ 1. నెంబర్ 2, మా ప్రభుత్వం పనిచేది. రెండవది భారతీయ జనతా పార్టీ మా బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, మా దత్తాత్రేయ గారు కావచ్చు, లేకపోతే ఇంకొక నాయకుడు కావచ్చు, ఇవాళకి కూడా హైదరాబాద్లో దీన్ దయాల్ నగర్, వినాయక నగర్, దత్తాత్రేయ నగర్, నరేంద్ర నగర్ మేము పేదల ఇళ్ళ కోసం కొట్లాడి బస్తీలు ఎస్టాబ్లిష్ చేసే చరిత్ర మాదండి. నేను ముక్కు నేలకు రాస్తా. మీరు కనుక ఇది నేను ప్రూవ్ చేయకపోతే ముక్కు నేల ఎందుకు ఇలా విత్డ్రా చేసుకున్నావు? నీకు మొత్తం ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే దాన్ని తోక ముడిచినావు తప్ప నువ్వు ఫస్ట్లో హైడ్రా అనగానే ఏదో అనుకున్నావు, చెయ్యి కాలింది, వెనుకకు తగ్గినావు, దాని మీద కొట్లాడి నేను అక్కడ స్టార్ట్ అయింది. నాకు కాంట్రాక్టర్లే స్వయంగా 10% కమిషన్ ఇస్తే తప్ప బిల్లు ఇస్తలేనని చెప్పి, కమిషన్ ఇచ్చిన వాళ్ళకే బిల్లు ఇస్తానని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక మంత్రి దర్వాజా ముందు ధర్నా చేసే పరిస్థితి. ఎటుపోతున్నాం మీరు? ఇవాళ మీరు అన్నారు అన్యాయం జరిగిన దగ్గర మీరు రెక్టిఫై చేస్తామని చెప్పి. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని భూములు మీరు ఆక్రమించుకుంటున్నారు? గద్దల్లో ఎట్లా వాలిపోతున్నారు? ఎవరెవరు చేస్తున్నారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు? ఎక్కడ పంపుతున్నారు? అవన్నీ ఉన్నాయండి చరిత్ర. గిది కొట్లాడ కదా నాకు. మరి ఇవన్నీ ఉంటే మీరు చూస్తూ ఎందుకు అనుకున్నారు? కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం తప్పులు చేసిన దగ్గర కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఉన్నాయి, మీరు వాటిని ఎక్స్పోజ్ చేయొచ్చు, రైడ్లు చేయొచ్చు, స్కోప్ చాలా ఉంది కదా, ఎందుకు ఆలోచిస్తున్నారు? చేస్తారు, ఎందుకు చేయరండి? తప్పకుండా ఎన్నడో ఒకనాడు దీని మూల్యం చెల్లించక మాత్రం తప్పదు, గుర్తుపెట్టుకోండి. ఏది పడితే అదే చేస్తాం. రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ తాత జాగీర్ లాగా ఏది పడితే చేయడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఎక్కడో అక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు మీ దృష్టిలో సరే రాజకీయ ప్రత్యర్థిగా బాగలేదంటున్నారా? అసలు ఎన్ని మార్కులు వేయచ్చు మీ దృష్టిలో? నేనేసులు కాదండి, ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు అనుకుంటూ పక్క పెట్టు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇంకొక 20 ఏళ్ళ దాకా ఈ పార్టీకి అయితే మళ్ళీ ఓట్లేసే పరిస్థితి లేదు, మా భవిష్యత్తు కథమని చెప్పి నేను అంటలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నమాట. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది ప్రతిపక్షాలు ఒక దట్టు బీజేపీ బీఆర్ఎస్ కూడబలుక్కొని ప్రభుత్వం మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లుగా ఒక అపోహ సృష్టించి ప్రాపగాండా చేస్తుంది అనేది మీ మీద ఆరోపణ. ఒకవేళ నిజంగా అసత్యం అయితే ప్రాపగాండా సృష్టించే ప్రజలు అతుక్కోరు కదా. ప్రజలు డిస్కస్ చేసుకున్న దాన్ని పార్టీలు ఎత్తుకుంటేనే సక్సెస్ అవుతాయి. ప్రజలలో ప్రజాగర్భంలో రేవంత్ రెడ్డి సర్కార్ దీని పని అయిపోయిందని చెప్పి ప్రజలు భావించినప్పుడు, అది భారతీయ జనతా పార్టీ మాట్లాడినప్పుడు, ఇటలైన మాట్లాడినప్పుడు నిజమే అంటారు తప్ప ప్రజలు అనుకోనప్పుడు ఇటలైన మాట్లాడిననుకో, భారతీయ జనతా పార్టీ మాట్లాడిననుకో అరే వీళ్ళేందా అంత అబద్ధం చెప్తాండ్రు అని చెప్పి అసహించుకుంటారు, గుర్తుపెట్టుకోండి. బీసీ కులగణన అనేది ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంది అని సీఎం క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఏం చెప్తారు బీజేపీ నాయకులు? మాట, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది రజనీకాంత్ గారు? 77 ఏళ్ళు అవుతుంది. 77 సంవత్సరాలు అవుతుంది. 48 సంవత్సరాలు పాలించిన పార్టీ ఏంటండి? కాంగ్రెస్ పార్టీ కాదు దేశంలో. ఈ రాష్ట్రంలో 40 ఏళ్ళు పైబడి పాలించిన పార్టీ బీజేపీ కాంగ్రెస్ కాదా అండి? నిజంగానే బీసీల మీద కదా ప్రేమ ఉంటే ఎందుకు ఒక బీసీ ముఖ్యమంత్రి చేయలేకపోయినావు? నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ కూడా ఎంతమందికి బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినావు? ఎంతమంది బీసీ మంత్రులను ప్రధానమైన శాఖలు ఇచ్చినావు చెప్పాలి. సామాజిక న్యాయం మొన్నే కదా కేబినెట్ ఎక్స్పాన్షన్ లో జరిగింది. ఎంతమందికి ఇచ్చినావు? ఒక బీసీకి ఇచ్చారు, దట్టు మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనకి మీకు పోటీగా వాకెట్ శ్రీహరిని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి అయితే ఇయలే కదా. నువ్వు అంటున్నావు కదా బీసీలు 50% పైబడి ఉన్నారు, బీసీల ఛాంపియన్ అని చెప్పుకుంటున్నావు కదా, ఎందుకో ముఖ్యమంత్రి చేయలేకపోతుంది అంటే 50% ఉండే ఓట్లు కావాలి కానీ వాళ్ళలో ముఖ్యమంత్రి పదవి నిర్వహించేటువంటి క్వాలిటీ మాత్రం లేదని చెప్తున్నావు. ఇది నీ నైజం కదా.
నెక్స్ట్ బీసీకే ఇస్తామని చెబుతున్నారు. దేశంలో నెక్స్ట్ కాంగ్రెస్ వస్తే బీసీకే ముఖ్యమంత్రి అవుతారని పీసీ ప్రెసిడెంట్ 50 ఏళ్ళు ఇవ్వండి ఇప్పుడు ఇస్తామంటే ఏమంటారు చూసినావా? ఏం చెప్తారండి? అబద్ధాల పునాది బతికే పార్టీ కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చేయదు, వాళ్ళకి తెలుసు. సార్ ఫైనల్ కంక్లూడ్ చేస్తూ పొలిటికల్ స్నేహాల గురించి చెప్పండి. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. సో ఒకప్పుడు కాంగ్రెస్లో, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఒకప్పుడు మీకు కూడా మంచి మిత్రులు, అసెంబ్లీలో మీరు అందరూ కలిసి పనిచేశారు. వేరే వేరే పార్టీలో ఉన్నా కూడా ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా పనిచేసిన దాంట్లో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. రాజకీయ మిత్రత్వం శత్రుత్వం మీద ఏ రకంగా చూస్తారు ప్రజెంట్ పాలిటిక్స్ని బేస్ చేసుకొని? సరే, రాజకీయ పార్టీలు సిద్ధాంతాల మీద కొట్టాడాలి. అధికార పార్టీ వాళ్ళ పనుల మీద వాళ్ళు చేసుకుంటూ పోతారు. బాధ్యత మరిచినప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా అన్యాయం జరిగితే కొట్టాడాలి. అది ఒక పద్ధతి. గుడ్డి ద్వేషంతో ఏది పడితే అదే మాత్రం మాట్లాడద్దని కోరుకుంటాను. నెంబర్ 1. నెంబర్ 2, నాయకుల మధ్య కూడా, పార్టీల మధ్య కూడా స్నేహపూర్వకమైన సంబంధాలు అని కానీ ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు, ప్రజలకైనా మేలు చేయాలన్నప్పుడు కేవలం అధికార పార్టీ ప్రభుత్వం మాత్రమే, ప్రభుత్వం కాదు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీల సలహాలు కూడా తీసుకునేటువంటి సాంప్రదాయం ఉండే. ఆ సాంప్రదాయాన్ని తుంగలు తొక్కిండు కేసీఆర్. కాబట్టి మొన్న మోడీ గారు చేసిన గొప్పతనం, ఇలా భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనది న్యాయమేందో చెప్పాలని చెప్పి ఎవరిని పంపించిండు? ఒక సుప్రియ సూలే గారిని పంపించిండు, ఒక అసదుద్దీన్ ఓవైసీని పంపించిండు, ఒక కనిమొలి గారిని పంపించిండు. మొత్తం అన్ని పార్టీలను వాళ్ళు పోయి వేదికల మీద ఎంత గొప్పగా చెప్పినండి. వీఆర్ ఇండియా. ఆపరేషన్ సింధూర్ మీద చేశారు తప్పితే అఖిలపక్షం కాదు. 10 ఏళ్ళలో ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఏ అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదు. రాష్ట్ర దేశానికి సంబంధించిన అనేక పాలసీ డెసిషన్స్లో ఒక్క మాట చెప్తున్నా, రాష్ట్రాలు కానీ దేశం కానీ తప్పకుండా కీలకమైన నిర్ణయాలు వచ్చినప్పుడు చట్టసభల్లో చర్చించడమే కాకుండా అఖిలపక్ష సమావేశాలు పెట్టుకునే సాంప్రదాయాలు కూడా ఉండాలి. ప్రజాస్వామ్యం అప్పుడే పరిపుష్టి అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, నాయకులు ఎవరైతే ఉన్నారో కొట్టాడాలి కానీ పెళ్ళిళ్ళలో కూడా కలిస్తే తప్పు పట్టుకునే పద్ధతి, ఫోన్ చేస్తే కూడా తప్పు పట్టుకునే పద్ధతి ఇంత ఉంటుందండి. అసలు పొలిటికల్ లీడర్ పెళ్ళిళ్ళు కలిస్తే తప్పేం లేదు కానీ కలిసి కూర్చొని రకరకాల పార్టీల నాయకులు అందరూ కలిసి కూర్చొని అంత వ్యవహారాలు నడుపుతున్నారని కదా అందరికి అనుమానం. తప్పు. ఇప్పుడు మేము రాజశేఖర ముఖ్యమంత్రి గారు ఉండే, ఎంత కొట్లాడేది సభలో, మళ్ళీ మేము పోయేది, మాకు ఇది కావాలి సార్, అది కావాలి సార్, ఈ సమస్య దాన్నే ఉంది. ఇప్పుడు మొన్న అట్లా అనుకుంటే దత్తాత్రేయ వాళ్ళ ఫంక్షన్లో, ఆయన పుస్తకావిష్కరణలో రేవంత్ రెడ్డి వెళ్ళారు. అంతకుముందు దేవేంద్ర గౌడ్ వాళ్ళ ఫంక్షన్కి రేవంత్ రెడ్డి వెళ్ళారు. సో ఇక్కడ వాతావరణం ఉన్నట్టుంది కదా. నేను అంటున్నా, అన్ని పార్టీల వాళ్ళు కూడా సమస్యలు వచ్చినప్పుడు కలిసి కూర్చొని చర్చించుకునే వాతావరణం ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఉన్నానండి. ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీలో నాయకులు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో నాకు ఫ్రెండ్స్ లేరండి. మాకు తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు దోస్తాను అయిపోయిందా మాకు? మరి మిమ్మల్ని రోజు విమర్శిస్తూ ఉన్నారు. అది వేరు. ఇలా పొంగులేటి శ్రీనివాస్ గారు దోస్తు కాకుండా పోతారా? పొంగులేటి శ్రీనివాస్ నాకు ఎవరికి దోస్తులు కాదు. నా శ్రీధరబాబు గారు దోస్తు కదా, నా పొన్నం ప్రభాకర్ గారు దోస్తు కదా, చివరికి మా రేవంత్ రెడ్డి గారు దోస్తు కదా. 25 ఏళ్ళు ఉన్నామండి. రేవంత్ రెడ్డిని రోజు తెల్లారిస్తే తిడుతున్నారు. మేము ఇష్యూస్ మీద మాట్లాడుతాం. రేవంత్ రెడ్డి కూడా మిమ్మల్ని సీరియస్ కామెంట్ చేశారు. ఈటెల రాజేందర్ దమ్ముంటే మూసి పరివాహక ప్రాంతానికి వెళ్దాం. ఇది రాజకీయాలు. కానీ రేవంత్ రెడ్డి గారు నా ఎదురుగా పడ్డారు అనుకోండి, నమస్తే ముఖ్యమంత్రి గారు అంటాను నేను. నా సంస్కారం అది, నా బాధ్యత అది. కేసీఆర్ గారు నన్ను ఇంత ఇబ్బంది పెట్టిండు, ఇంత హింస పెట్టిండు. భూలోకంలోనే నరకం అంటే ఏందో చవి చూసిన నేను. ఆ నరకానికి కారణం కేసీఆర్. కానీ వాళ్ళ కేసీఆర్ ఎదురు పడితే నమస్కారం కేసీఆర్ గారు అంటున్నాను. తప్ప చెప్పండి? సంస్కారం. రాజకీయ నాయకులు అంటోళ్ళు అంత గొప్పగా ఉండాలి. నీ లోపల ఏమైనా ఉండొచ్చు కాక, నువ్వు బయట ఏమైనా కొట్లాడుతుండొచ్చు కాక, కానీ ముఖాలు చూసుకొని పద్ధతి కరెక్టే. సో ఇన్ని చెప్తున్నారు కదా. కేసీఆర్ కుటుంబంలో, సార్ పార్టీలకు అతీతంగా నేను అడుగుతున్నాను, కేసీఆర్ కుటుంబంలో ఎవరంటే మంచి మీకు స్నేహం ఉంది, ఇష్టం ఉంది? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత. కేసీఆర్తో తప్ప అందరితో మంచి సంబంధాలే ఉంటాయి నాకు. వాళ్ళ భార్యతో కూడా ఉంటాయి నాకు, వాళ్ళ కూతురుతో కూడా ఉంటాయి నాకు. కేసీఆర్తో లేవు. 20 ఏళ్ళు కదండి, ఒక దగ్గర తింటివి అసలు ఎట్లా అయిపోద్దండి? లేవు, కేసీఆర్ గారితో లేవు. కేసీఆర్ ఇష్టం కూడా లేదు. ఇక ఇష్టం కూడా పోయింది. ఇక ఇష్టం కూడా బ్రేక్ అయిపోయింది, మొత్తం బ్రేక్ అయిపోయింది, నరం కట్ అయిపోయింది. ఇష్టం అనే సో కేటీఆర్తో మాట్లాడుకుంటా, హరీష్ అరే అందరితో మాట్లాడదామంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఈ తెలంగాణ గడ్డ మీద అందరితో మాట్లాడగలను నేను, గుర్తుపెట్టుకోండి. కానీ నా పార్టీ, నా సిద్ధాంతం, నా ఆశయం మీద బరిగిసి కొట్లాడగలను నేను. ఇది నా క్యారెక్టర్. కానీ ఒకటి అర్థమైంది, లైటర్ నోట్లో చెప్తున్నారా? ఎస్ఆర్ నువ్వు చెప్పండి.
మీకు బీఆర్ఎస్ కాంగ్రెస్లో మంచి స్నేహితులు ఉన్నారు, బీజేపీలో తప్ప అంటే అన్నిట్లో తప్పు మాట్లాడుతున్నారు. నాకు ఇంకా అక్కడ ఉన్నంత మంది ఇక్కడ లేరేమో అని. బీఆర్ఎస్లో ఉన్నాక కూడా మా లక్ష్మణ లేకుండా నాకు దోస్తు, మా కిషన్ రెడ్డి సాబ్ లేకుండా దోస్తు, మా బండి సంజయ్ గారు లేకుండా దోస్తు. ఎవరు లేరు చెప్పండి, తప్పు కదా. నాకు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అన్ని పార్టీలలో దోస్తులు ఉండే, ఇలా భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు కూడా అన్ని పార్టీలలో దోస్తులు ఉంటారు. అందరితో మాట్లాడగలను నేను ఎవరి పెళ్ళికి పిలిచినా పోతా, నేను ఎవరింటికి ఏదైనా ఆపద వచ్చినా పోతా నేను తప్పకుండా. మొన్న మా ఎమ్మెల్యే గారు చనిపోయిన నేను పోయినా, నేను తప్ప అవుతా చెప్పండి? తప్పలేదు, మంచి సాంప్రదాయం. మన పెళ్ళికి పిలిచి ఇంటికి పోయినా నేను. అంటే గింత ఉన్నతంగా ఎదిగిన తర్వాత కూడా, గింత అవగాహన ఉన్న తర్వాత కూడా ఏం గుసగుసలు ఆడుతున్నా అని చెప్పి మాట్లాడుకోవడం తప్పు కదా అండి. గింత అనుమానం ఉంటుందండి. అనుమానమే పాత రోగం, అనుమానం పాత రోగం. వీళ్ళ బాధ అనిపించే అంశం. వీళ్ళ అధికారం ఉంటే వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళ అధికారం ఉంటే వీళ్ళని జైల్లో పెట్టాలి. ఈ పద్ధతి మంచిది కాదు. ఒకటి, ఈ దోసుకునే పద్ధతి కూడా మంచిది కాదు. ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు ఒక స్మాల్ డౌట్ గుర్తొచ్చింది. ఈ కేసీఆర్ దగ్గర మీరు 20 సంవత్సరాలు పనిచేశారు, బీఆర్ఎస్లో పనిచేశారు, కేసీఆర్తో సన్నిహితంగా మెలిగారు. ఇప్పుడు అంటే మీకు పట్టలేదు అనుకోండి. ఈ మధ్యకాలంలో దెయ్యాల కామెంట్లు వింటూ ఉన్నాం. కేసీఆర్ చుట్టూ చాలామంది దెయ్యాలు ఉన్నారు. మీకు ఎవరైనా తెలుసా? 1, 2, 3 దెయ్యాలు. మరి ఆమె కూడా మన దాకా ఉంది. ఆమె ఎట్లా మాట్లాడుతాడు? వేరే వాళ్ళు మాట్లాడుతున్నా కానీ ఆమె ఇన్నాళ్ళు ఆమె కూతురు దెయ్యం కాదు కదా. అంటే దయ్యాలు ఇప్పుడు ఆమె రాణిత్తలేరని చెప్పి ఆమె కామెంట్ చేస్తుంది. దయ్యాలు నా లాంటి వాళ్ళ మీద కూడా స్టార్టింగ్ చెప్తానంటుంది. వాళ్ళ నాన్న నిర్ణయించుకోవాలి దయ్యాలు ఎవరో దేవుళ్ళు ఎవరో. కానీ ఆమె చేసిన ఒక కామెంట్ మీద మీరు ఆన్సర్ అయితే చెప్పాలి. బీజేపీ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయాలని చెప్పి ఒక సీరియస్ ప్రయత్నం, ఒక ఎఫర్ట్ జరిగింది. కానీ దాన్ని నేను విభేదించాను అని అన్నారు. ఆ ఎఫర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మీరు బీఆర్ఎస్లో మీకు మంచి స్నేహితులు ఉన్నారు, పరిచయస్తులు ఉన్నారు, పనిచేసి ఉన్నారు. బీజేపీలో ఇప్పుడు మీరు క్రియాశీలకంగా ఉన్నారు. చర్చలు ఏ దశలోనూ ఏ రకంగానే ఎక్కడైనా జరిగినాయా? ఏకపక్ష ప్రేమ ఉంటుంది అండి ఎక్కడైనా? ప్రేమ అనేది ఇరుపక్షాల నుంచి రావాలి. మరి వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారు, కానీ మా పార్టీ అనేది ఆలోచన లేకుండా కనీసం మీ ద్వారా ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉందనేది కొంతమందికి ఉన్న అనుమానం. తప్పు లేదా అసలు చర్చలు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటని అనుకోకూడదా? తప్పు. మా పార్టీలో చర్చ లేదు. రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎక్కడన్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఏమైనా ఊహించవచ్చా? ఇప్పుడైతే లేదు. మరి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అసలు లేదండి. వాళ్ళతో వీళ్ళతో కలవాల్సిన కర్మ మాకేం పట్టింది? మేమే గెలవగలిగే సత్తా వస్తే ఇవాళ మొత్తం తెలంగాణలో వాళ్ళని చూసినాం, వీళ్ళని చూసినాం, ఇక చూడాల్సిందే భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఇంత స్పష్టంగా మాట్లాడుకుంటున్నప్పుడు సీరియస్ డిస్కషన్ చేద్దాం. నల్గొండ జిల్లాలో ఏ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలవగలిగే పరిస్థితి ఉందో ఒక నియోజకవర్గం పేరు చెప్పండి. ఖమ్మం జిల్లాలో ఎక్కడ బీజేపీ గెలవగలిగే పరిస్థితి ఉంది, ఒక నియోజకవర్గం పేరు చెప్పండి. మహబూబ్ నగర్, పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్లో, ఉత్తర మహబూబ్ నగర్లో ఎక్కడ బీజేపీ గెలవడానికి అవకాశం ఉందో ఒక పేరు చెప్పండి. హైదరాబాద్ నగరంలో ఏ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి బలమైన పట్టు ఉందో చెప్పండి. దాదాపు ఉన్న 119 నియోజకవర్గాల్లో 50-60 నియోజకవర్గాల్లో ప్రాపర్ సీరియస్ బీజేపీ క్యాండిడేటే లేనప్పుడు బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది ఏ రకంగా చెప్పగలుగుతారు? ఫైనల్గా చెప్పండి. ఒక మాట చెప్పన్నా, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మీకు లీడర్లు ఎక్కడున్నాడు? కాంగ్రెస్ పార్టీ నీకు లీడర్ ఎక్కడున్నాడు? నువ్వు పోటీ చేసేవాడు ఎక్కడున్నాడు? ఎమ్మెల్యే స్టేచర్ ఉన్నాడు ఎక్కడున్నాడు? 63 ఎమ్మెల్యే గెలవలేదా? ప్రజలు అనుకుంటే లీడర్లు పుట్టుకొస్తారు. భావోద్వేగం, తెలంగాణ ఏర్పడిన భావోద్వేగం. నన్ను మొత్తం చెప్పండి. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఎక్కడ పగటి బాగవుతున్నాడు అని చెప్పిండ్రు, కాకి బట్టలు వేసుకొని ఏదో యాక్షన్ చేస్తారని చెప్పిండ్రు, ఈ యాక్టర్ని చూసి ఓటేస్తారని చెప్పిండ్రు. కానీ దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయింది. భారతీయ జనతా పార్టీకి కూడా ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే, మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఇలా ఈ అధికారంకి వస్తే, భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఇలా అక్కడ భారతీయ జనతా పార్టీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ, రాష్ట్రం బాగుపడే ఆస్కారం ఉందని చెప్పి యావత్ తెలంగాణ ప్రజల్లో సెటిల్ అయిన ఒపీనియన్ అండి ఇది. అందుకని ప్రజలు అనుకుంటే అవుతారు తప్ప. ఇప్పుడు నేను పార్టీ అనుకుంటే కూడా ముఖ్యమంత్రి గారు, ప్రజలు అనుకుంటే ముఖ్యమంత్రి అవుతారు. అంటే మా పార్టీ అనుకోవాలి, ప్రజలు అనుకోవాలి. ప్రజలు అనుకున్న దాన్ని ఇంతకుముందు నేను చెప్పిన, ప్రజలు భారతీయ జనతా పార్టీ కోటేయాలని చెప్పి అనుకుంటాను. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఎవరినైనా ముఖ్యమంత్రి చేస్తానంటే డెఫినెట్ అయ్యే ఆస్కారం ఉంది. సో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, 100% వస్తుంది. దాన్ని ముఖ్యమంత్రి అవుతారా? నేను ముఖ్యమంత్రి అవుతానంటే కోరిక పక్కన పెట్టాడు. కోరికలు చాలా ఉంటాయి. కోరికలు అయితే చెప్పండి, ఓపెనింగ్ కోరిక ఉందా? ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉందా లేదా? ఎమ్మెల్యే అనే వ్యక్తి మంత్రి కావాలని కోరుకుంటాడు, మంత్రి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అని కోరుకుంటాడు. ఈ కోరికలు అవి. ఈటల సపరేట్ ఉందా అంటే ఏం చెప్తాను నీకు? అలా కాదు, ఒక రాజకీయ లక్ష్యం ఉండాలి కదా. ఆ రాజకీయ లక్ష్యం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావాలనేటువంటి బలమైన కోరిక ఉంది. అదే ఈటల రాజేంద్ర ముఖ్యమంత్రి అవ్వాలని బలమైన కోరిక. నేను ఎట్లా చెప్తా? మీ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. మా పార్టీ కదా, మా జాతీయ పార్టీ, మాకు అనేక రకాల ఈక్వేషన్స్ ఉంటాయి.
ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్ ఈటెల రాజేందర్ గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.